హరే కృష్ణ ప్రభుజీ. ఆ, భక్తులు మెల్లిగా చేరుతున్నారు ప్రభుజీ. భక్తులందరికీ స్వాగతం. ప్రతి శనివారం జరిగే మన శ్రీమద్ భాగవతం ప్రవచనానికి వచ్చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. ఈరోజు మన మధ్యన పూజ్య శ్రీ కీర్తిరాజ్ ప్రభుజీ ఉన్నారు ఇస్కాన్ చీరాల నుంచి. మనకు శ్రీమద్ భాగవతము మొదటి స్కందము 13వ అధ్యాయము 49 నుంచి 51 శ్లోకాల వరకు ప్రవచనం చెప్పడానికి వచ్చారు. ఐ థింక్ ధృతరాష్ట్రుడి గృహ నిష్క్రమణ అధ్యాయంలో ఉన్నాము. ప్రభుజీ చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈరోజు మాకు ప్రవచనం చెప్పడానికి వచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఒక చిన్న కీర్తనతో క్లాస్ మొదలెట్టచ్చు ప్రభుజీ. హరే కృష్ణ. जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, गोपी जन वल्लभा गिरिवरधारी, जय गोपी जन वल्लभा गिरिवरधारी, यशोदनंदन व्रज जनरंजन, यशोदनंदन व्रज जनरंजन, यशोदनंदन व्रज जनरंजन, यमुनतीरावनचारी, यमुनतीरावनचारी, जय राधा माधव कुंज बिहारी, जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे, जय प्रभुपद, जय प्रभुपद, प्रभुपद श्रील प्रभुपद, प्रभुपाद प्रभुपाद प्रभुपाद, जय जय प्रभुपाद। जय श्री कलियुग हरिनाम संकीर्तन की, श्रीमद् भागवतम की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, निताय गौर प्रेमानंदे। जी हरि ओम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं, देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये, नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया, भागवती उत्तमश्लोके भक्तेर्भवति नैष्टिकीम्, कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। हरे कृष्ण। ఈరోజు మనం శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 13వ అధ్యాయంలోంచి 49వ శ్లోకం నుంచి 51వ శ్లోకం దాకా మనం చర్చించబోతున్నాం. ఈ అధ్యాయం పేరు ధృతరాష్ట్రుని గృహ నిష్క్రమణం. 49వ శ్లోకం. सोऽयमद्य महाराजा भगवान् भूतभावनः, कालरूपोऽवतीर्णोऽस्यामभावाय
సురద్విషాం. తాత్పర్యము: ఆ పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు అసూయాపరుల అసూయాపరులను జగం నుండి తొలగింపచేయుటకు సర్వమును కబళించు కాలరూపమున ఇప్పుడు అవతరించి ఉన్నాడు. 50వ శ్లోకం. నిష్పీడితం దేవకృత్యమావాశేషం ప్రతీక్షితే తావద్ యాయమా వేక్షత్వం భవేత్ యావదీశ్వరః. తాత్పర్యము: దేవతల సహాయార్థమై ఆ దేవదేవుడు తన కార్యమును ఇదివరకే నిర్వహించి మిగిలిన శేషమును పూర్తి చేయుటకు వేచి ఉన్నాడు. అతడు ఈ ధరిత్రిపై నిలిచి ఉన్నంత కాలము వీరును వేచి ఉండు. 51వ శ్లోకం. ధృతరాష్ట్రః సహ భ్రాత్రా గాంధార్యా చ స్వభార్యయా దక్షిణే హిమవతి ఋషిణామాశ్రమం గతః. తాత్పర్యం: ఓ రాజా, నీ పెద తండ్రి అయిన ధృతరాష్ట్రుడు, అతని సోదరుడైన విదురుడు, భార్య అయిన గాంధారి ఋష్యాశ్రమము గల హిమాలయ పర్వత దక్షిణ ప్రాంతము ఏగిరి. ఎవరైనా భాష్యాలు చదువుతారా? ఈ 3 శ్లోకాలు. అలాగే ప్రభుజీ. మాతాజీ అన్నమూర్తి మాతాజీ చదువుతారా? అన్నమూర్తి మాతాజీ ఇంకేమైనా చదువుతారా? హరే కృష్ణ. కాంచనాంగి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చదవండి ప్రభుజీ. బాలాజీ ప్రభు చదవండి. 49వ శ్లోకం. ఓకే ప్రభు. భాష్యం చదవండి. భాష్యం: అసూయాపరులు, అణకువగలవారు అనేడి ఇరు తరగతుల వారు మానవుల యందు కలరు. ఏకమైన భగవానుడు సర్వజీవులకు తండ్రి అయినందుకు అసూయాపరులైన జీవులు సైతము అతని సంతానమే అయి ఉన్నారు. కానీ వారు అసురులుగా పిలువబడుదురు. తండ్రి అయిన భగవానుని ఎడ అణకువను కలిగి ఉండేటి జీవులు దేవతలని పిలువబడుదురు. జీవితపు భౌతిక భావనలో వారు కలుషితము కాకపోవటే అందులకు కారణము. భగవాని ఎడ అసూయాపరులైన అసురులు అతని అస్తిత్వమును నిరాకరించుటయేగాక ఇతర జీవుల ఎడను అసూయను కలిగియుందురు. ప్రపంచము యందు అసురులను తొలగించి పాండవుల వంటి దేవతల రాజ్యమును స్థాపించుట ద్వారా భగవానుడు అసుర ప్రాబల్యమును నివారించుచుండును. ఆ దేవదేవుని కాలరూపునిగా సంబోధించుటకు ఇచ్చట ప్రధానమైనది. అతడు ఏమాత్రము ప్రమాదకరుడు కాడు. అతడు సచ్చిదానంద విగ్రహుడు. భక్తులైన వారికి అతని వాస్తవ రూపము ప్రకటము కాగా, అభక్తులైన వారికి అతడు కారణమైనట్టి కారూపమున దర్శనమిచ్చును. శ్రీకృష్ణ భగవానుని ఆ కారణ రూపము అసురులకు ఏమాత్రము ప్రియమైనది కాదు. కనుకనే తాము అతనితో నశింపబడమనేది ధైర్యమును పొందుటకే వారు దేవదేవుని రూపరహితునిగా భావింతురు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. మాతాజీ అన్నపూర్ణ మాతాజీ చదవండి. మాతాజీ 50వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భౌతిక జగత్తు పాలనాధికారులైన దేవతలు అసురులచే తీవ్రముగా కలత చెందినప్పుడు వారి సహాయార్థమై శ్రీకృష్ణ భగవానుడు ఆధ్యాత్మిక ఆకాశమునందలి అత్యున్నత లోకమైన తన ధామము నుండి అవతరించింది. అట్టి అసురులు భగవానుని ఎడనే కాక అతని భక్తుల ఎడను అసూయను కలిగి ఉందురు.
పూర్వమే తెలుపబడినట్లు భౌతిక జగత్తు వనరులపై ఆధిపత్యము వహింపబడాలనడి తీవ్ర వాంఛచే ప్రేరేపితులైన బద్ధజీవులు తమ ఇచ్ఛానుసారము భౌతిక సంపర్కము వచ్చి అనుకరణ ప్రభువులుగా చలామణియగుచుందురు. ప్రతి ఒక్కరు భగవానుడగుటకే యత్నించుచున్నారు. అటువంటి అనుకరణ భగవానుల నడుమ సదా స్పర్ధలు పోటీలు జరుగుతూనే ఉండును. అట్టి పోటీదారులే సాధారణముగా అసురులని పిలువబడుదురు. జగమునందు అసురుల సంఖ్య మితిమీరిపోయినప్పుడు భగవద్భక్తులు లోకమును నరకప్రాయమగును. అసురుల సంఖ్య మితిమీరిపోయినప్పుడు భగవద్భక్తులకు లోకము నరకప్రాయమగును. ఆ విధముగా అసురుల సంఖ్య వృద్ధి చెందినప్పుడు స్వభావరీత్యా భగవానుని ఎడ భక్తి కలిగి ఉండడి జన సామాన్యము శుద్ధ భక్తులు వారితో పాటు ఊర్ధ్వలోక దేవతలు ఉపశమనము కొరకై భగవానుని ప్రార్థింతురు. అంతటా ఆ దేవదేవుడు స్వయముగా తన ధామము నుండి అవతరించి గాని లేదా తన భక్తుల తత్కార్యార్థమై నియమించి గాని మానవ సమాజ లేదా జంతు సమాజం పతనావస్థను సరిచేయును. అటువంటి అవాంతరములను మానవ సంగమునకే గాక జంతువులందును పక్షుల యందును ఇతర జీవుల యందును చివరకు ఊర్ధ్వలోక వాసులైన దేవతల యందును కలుగుచుండును. కంసుడు, జరాసంధుడు, శిశుపాలుర వంటి అసురుల దున్మాడుటకే శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా అవతరించెను. ధర్మరాజు రాజ్యపాలనము గావించడు సమయమున ఈ అసురులందరూ భగవానుచే నిహాతులు కావింపబడిరి. ఇప్పుడు ఆ దేవదేవుడు యదువంశముగా పిలువబడుచున్న తన స్వీయ వంశ నిర్మూలనకే వేచి ఉన్నారు. అది ఆ దేవదేవుని సంకల్పం చేతనే ఈ జగమున ఆవిర్భవించి ఉండెను. తాను తన నిత్యధామమునకు తిరిగి చేరు లోపలనే వారిని అతడకు పంపివేయవలనని ఆ దేవదేవుడు వాంఛించెను. విదురుని వలె నారదముని కూడా యదు వంశ నాశనము గూర్చి తెలుపలేదు. అటువంటి సంఘటన జరిగిన శ్రీకృష్ణ భగవానుడు తన ధామమునకు తిరిగి మరలున్నంత వరకు వేచి ఉండమని మాత్రం అతడు పరోక్షముగా ధర్మరాజుకు అతని సోదరులకు సూచన గావించెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరన్నా చదువుతారా అండి 51 శ్లోకం భాష్యము? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను ప్రభుజీ. భాష్యం బై శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ. శోకగ్రస్తుడైన ధర్మరాజును శాంతింపజేయుటకై నారదముని తొలుత తాత్విక దృష్టితో సంభాషించి పిదప అతని పెద్ద తండ్రి యొక్క భవిష్యత్ కలాపములను వివరింపదొడగెను. తన దూరదృష్టిచే వాటినతడు గాంచగలిగి ఈ క్రింది విధముగా వివరింపనారంభించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం త్వం సజీవం సాద్వైతం సావధూతం గిరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. పంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈరోజు మనం చర్చించబోతున్నటువంటి శ్లోకాలు ముఖ్యంగా 49వ శ్లోకం. భగవంతుడు ఈ ధరాతలం మీద ఆయన అవతరించేటటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ సూచిస్తుంది.
మనం భగవద్గీతలో వింటాం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ స్థితాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో భగవంతుడు అవతరిస్తారు ధర్మ సంస్థాపనార్థం. సో ఆ విధంగా భగవంతుడు ద్వారకాలో అవతరించారు. ఆయన అవతరించి ద్వారకాని ఏ విధంగా ద్వారకాపురిలో ఆయన చేస్తున్నటువంటి లీలల గురించి వాటి గురించి మనం ఈరోజు ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. సో భగవంతుడు కాల రూపంలో అవతరించారు అని మనం ఇక్కడ వింటున్నాం 49వ శ్లోకంలో. సో భగవంతుడు కాల రూపంలో కూడా అవతరిస్తారా అంటే భగవంతుడి యొక్క అవతారాలు ఎన్నో విధాలుగా ఆయన అవతరిస్తుంటారు. అవతార అసంఖ్యపూర్వకమైనటువంటి అవతారాలు ఉంటాయి భగవంతుడికి. ఏ విధంగా అయితే సముద్రంలో అలలు ఉంటాయో అవి వాటిని మనం లెక్కించడం అనేది ఏ విధంగా అయితే సాధ్యపడదో, అదేవిధంగా భగవంతుడి యొక్క అవతారాలను మనం లెక్కించడం సాధ్యపడదు. సో కాల రూపం అంటే ఏమిటి, కాలం అంటే ఏమిటి అంటే సమయం. భగవద్గీత మనం చదివినట్లయితే అందులో ప్రధానంగా 5 ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. సో దాన్ని ఈశ్వర, జీవ, ప్రకృతి, కాల, కర్మ అని మనం చెప్పుకుంటాం. సో భగవద్గీత మొత్తం ఈ 5 అంశాలు మనం అర్థం చేసుకుంటే భగవద్గీతను మనం సంపూర్ణంగా అర్థం చేసుకున్నట్టు. సో ఈశ్వర అంటే భగవంతుడు ఎవరు, జీవుడు ఎవరు, భగవంతుడి యొక్క ప్రకృతి ఏమిటి, కాల అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, ఈ 5 విషయాలు ముఖ్యమైనటువంటి అంశాలు భగవద్గీతలో. సో కాల రూపం అంటే భగవంతుడి స్వరూపం ఉంది, స్వరూపం లేదని కాదు. భగవంతుడి యొక్క స్వరూపం సచ్చితానంద స్వరూపం. ఈశ్వర పరమ కృష్ణ సచ్చితానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం సచ్చిత్ ఆనంద. అంటే సత్ అంటే శాశ్వతమైనటువంటి ఉనికి కలిగినటువంటి వాడు భగవంతుడు. చిత్ అంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానంతో ఉన్నటువంటి వాడు. ఆనంద అంటే ఎంతో ఆనందమైనటువంటి స్వరూపంతో ఉన్నటువంటి వాడు భగవంతుడు. సో ఆ విధంగా భగవంతుడు ఆయన కాల రూపంలో అవతరించారంటే ఇది భయంకరమైనటువంటి మృత్యు యొక్క రూపం అని చెప్పవచ్చు. అయితే మృత్యు అంటే ప్రభుపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రభుపాదులు దీనికి చక్కటి ఉదాహరణ చెప్తారు. మృత్యు అనేది ఎవరిని భయకంపితులను చేస్తుంది, మృత్యు అనేది ఎవరికి ఒక వరంగా ఉంటుంది. సో ఈ విషయాంశాన్ని ఒక చక్కగా మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ మధ్యస్థ కాలంలో మనం వింటాం ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారు. అంటే ఏ విధంగా మన జీవన శైలిని మనం చక్కదిద్దుకోవచ్చు అనేటువంటి విషయాంశం మీద ఎన్నో ఉపన్యాసాలు ఇస్తారు. కానీ ఆర్ట్ ఆఫ్ డైయింగ్ అంటే ఏ విధంగా మృతి చెందాలి, మన శరీరాన్ని కూడా ఏ విధంగా చాలించాలి అనేటువంటి ఒక కళ మనకి భగవద్గీత నేర్పిస్తుంది. అంతకాలే చ మానేవ స్మరణ్ ముక్త్వా కలేవరం. భగవంతుని స్మరిస్తూ కనుక ఈ శరీరాన్ని మనం త్యజించినట్లయితే భగవంతుడి యొక్క ధామానికి వెళ్తాం. సో ఈ కాలరూపం అనేది ఎవరైతే భగవంతుడి మీద విశ్వాసం లేదో, ఈ నాస్తిక అసూయాపరులు ఎవరైతే ఉంటారో వారికి భగవంతుడు కాలరూపంగా ప్రత్యక్షం అవుతారు. సో ఆ విధంగా భగవంతుడు వారిని సంహరిస్తారు. ప్రభుపాదులు వారు ఇచ్చే ఉదాహరణ ఏంటంటే ఒక పిల్లి ఒక ఉదాహరణ. ఈ పిల్లి ఏం చేస్తుంది, తన చిన్న పసి పిల్లలు అయినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాటిని పట్టుకొని నోటితోటే పట్టుకొని అలా తీసుకెళ్తుంటుంది. సో అదే పిల్లి ఎప్పుడైతే ఒక ఎలుకను చూస్తుందో అది కూడా ఆ ఎలుకను కూడా నోటితోటే పట్టుకుంటుంది. సో 2 సందర్భాల్లో కూడా నోటినే ఉపయోగిస్తుంది వాటిని పట్టుకోవడానికి. కానీ ఇక్కడ పిల్లి నోట్లో ఉన్నటువంటి ఎలుక సురక్షితంగా లేదు, అది భయంతో బలిగిపోతుంది. పిల్లి దాన్ని చంపేసి తింటుంది అనేటువంటి భయం ఉందనుకుంటుంది. కానీ అదే పిల్లలు ఏవైతే ఉన్నాయో చిన్ని పిల్లలు, అవి మాత్రం సురక్షితంగా తల్లి దగ్గర ఏ విధంగా సురక్షితంగా ఉంటాయి అదే భావంతో ఉంటాయి. సో ఈ ఒక్క ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు, ఈ మృత్యు అనేది ఎవరైతే ఈ ఈర్ష్య అసూయ భావంతో నిండినటువంటి వారికి భగవంతుడి కాల రూపంలో ఒక మృత్యు రూపంలో కనపడతారు. ఆ విధంగా వాళ్ళకి ఇప్పుడు కూడా మృత్యు అంటే భయపడుతూ ఉంటారు. కానీ భక్తుడు అనేటువంటి వాడికి మృత్యు అనేది ఒక చక్కటి వరం లాంటిది. సో ఏ విధంగా ఇది వరమైంది, మృత్యు అనేది ఏ విధంగా వరమైందంటే వాళ్ళు అంతిమ సమయం మృత్యు అనేది అది ఒక అంతిమ పరీక్ష లాంటిది. భజన కరే సాధన కరే మృత్యు సమయ జాన్వై. మనం ఎంత భజన చేస్తున్నాం, ఎంత సాధన చేస్తున్నాం,
అది ఎవరికి ప్రదర్శించాల్సినటువంటి అవసరం లేదు. మనం నిజంగా మనం గంభీరంగా మనం సాధన చేస్తే భగవంతుడు మనల్ని ఉద్ధరిస్తాడు ఈ మృత్యులోకం నుంచి, మృత్యు సంసారం నుంచి. సో అది మృత్యు సమయం అనేది అది ఒక పరీక్షలాగా భక్తుడు ఎదుర్కొంటాడు. తద్వారా భక్తిలో ఉత్తీర్ణత సాధించడం అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం చేత ఆ భక్తుడు ఈ శరీరం వదిలిన తర్వాత తిరిగి భగవంతుడి యొక్క ధామాన్ని చేరుకోవడం. సో అదొక వరమే భక్తుడు. సో ఈ విధంగా ఈ భౌతిక ప్రకృతి అనేది భగవంతుడు మనకి ఏర్పాటు చేసింది ఏంటంటే మన తప్పుల్ని మనం సరిదిద్దుకుంటూ భగవంతుని అర్థం చేసుకొని మనం వెంటనే భగవంతుడి యొక్క దివ్యధామాన్ని చేరుకోవడం కోసం మనకి ఒక అవకాశం. సో మనమంతా కూడా భగవంతుడి నుంచి ఎన్నో విధములైనటువంటి బహుమతుల్ని మనం పొందుతున్నాం. ముఖ్యంగా మనం పొందే గాలి, నీరు, ఆహారం, త్రాగడానికి నీరు, ఇవన్నీ సమస్తం ఇదంతా కూడా భగవంతుడు మనకి ఇస్తున్నటువంటి ప్రకృతి నుంచి వచ్చేటటువంటి వనరులు. సో భక్తుడు అనేటువంటి వాడు కృష్ణుడు ఈ సమస్తానికి మూలము. కృష్ణుడే అన్ని కారణాలు కారణభూతుడు. అన్నిటికీ కూడా కృష్ణుడు మూలాధారం అనేటువంటి విషయాన్ని తాను గ్రహిస్తాడు. కానీ భక్తుడు కానటువంటి వాడు ప్రకృతి నుంచేటటువంటి వనరులన్నిటి నుంచి కూడా స్వీకరిస్తాడు, కానీ ఆ మూలాన్ని మాత్రం మర్చిపోతాడు. సో అది అన్నమాట వ్యత్యాసం. సో భక్తుడు అనేటువంటి వాడికి ఎప్పుడు కూడా భగవంతుడి పట్ల తన హృదయంలో గొప్ప కృతజ్ఞతా భావం అనేది హృదయంలో పరిపూర్ణంగా నిండి ఉంటుంది. భగవంతుడి పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఎప్పుడు కూడా కృతజ్ఞుడిగా ఉంటాడు. స్వామి మీరు ఇవన్నీ కూడా నాకు సమకూర్చారు, ధన్యోస్మి అని చెప్పి భగవంతుడికి ఎప్పుడు కూడా కృతజ్ఞత భావంతో హృదయం అంతా కూడా నిండి ఉంటుంది. కానీ అభక్తుడు మాత్రం ఎప్పుడు కూడా తను ఆ మూలాన్ని అన్ని సమస్తం అన్ని కూడా భగవంతుడి నుంచే పొందుతాడు, కానీ భగవంతుడు మూలం అనేటువంటి విషయాన్ని గ్రహించక ఆ విధంగా భగవంతుడి యొక్క ఆజ్ఞాన్ని ధిక్కరించేటటువంటి విధంగా ప్రవర్తిస్తాడు. అందుకే ఆయన అసుర అన్నారు. సో ఈ అసురుడు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా అవిధేయతతో అసూయతో ఉంటాడని ఇక్కడ మనం చెప్తున్నారు. హీఈస్ ఆల్వేస్ ఎన్వియస్ అండ్ డిసొబీడియంట్. అవిధేయుడుగా ఉంటాడు. సో ఆ విధంగా భగవంతుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని ధిక్కరిస్తూ, ఉల్లంఘిస్తూ మనసుకు తోచినటువంటి విధంగా వర్తిస్తుంటాడు. సో అటువంటి అవిధేయతతో ఉన్నటువంటి అసూరిక లక్షణాలతో ఉన్నటువంటి వాడిని భగవంతుడు తప్పకుండా దండిస్తాడు. సో ఇక్కడ అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఏం చెప్తున్నారు? ఈ భౌతిక ప్రకృతి అనేది ఈ భౌతిక సృష్టి అనేది ఎందుకు ఇవ్వబడింది? ఈ భౌతిక ప్రకృతి అనేది భౌతిక లేదా ఆధ్యాత్మిక జగత్తు అనేది అది కృష్ణుడితో మనం పరస్పరం ఏ విధంగా అయితే మనం వ్యవహరిస్తుంటాం, మన యొక్క వ్యవహార ఆధారంగా మనం వ్యవహరించేటటువంటి తీరుగా ఇవన్నీ కూడా నిర్దిష్టమై ఉన్నాయి, నిర్ణయించబడి ఉన్నాయి. అయితే అది ఆధ్యాత్మిక జగత్తులో ఉండాలో లేకపోతే భౌతిక జగత్తులో ఉండాలనేది మనం భగవంతుడితో ఏ విధంగా వ్యవహరిస్తున్నాం అనేది ఆ వ్యవహారం మీద ఆధారపడి ఉంటుందని చెప్తుంది. సో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో ఎంతో మంది పెద్ద పెద్ద పండితులు, పెద్ద పెద్ద తాత్విక చింతన చేసేటువంటి వాళ్ళు, తాత్వికులు, పెద్ద పెద్ద విద్వాంసులు అనేటువంటి పేరుతో చలామనేటటువంటి వాళ్ళు, గొప్పవాళ్ళు ఎంతో మంది ఉన్నారు సమాజంలో. కానీ వాళ్ళు ఎంతో గొప్పవారని చెప్పుకున్నప్పటికీ కూడా వారు అన్నిటికీ మూలమైనటువంటి భగవంతుడిని మాత్రం వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సో ఆ కారణం చేత అదే పెద్ద సమస్య అన్నమాట. సో వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు ఏదైనా మనం ప్రశ్నించామనుకోండి, ఎలా జరిగింది సృష్టి అంటే, సృష్టి గురించి వాళ్ళు మాట్లాడినప్పుడు అంతా కూడా అకస్మాత్తుగా జరిగిపోతుంది, భగవంతుడి యొక్క ప్రమేయం లేకుండా అంతా కూడా అకస్మాత్తుగా జరిగిపోతుంది చెప్తారు. ఆటోమేటిక్లీ అంత జరుగుతుంది చెప్తారు. సో భగవంతుని గుర్తించారు. ఉదాహరణకు మనం వింటాం, ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు సృష్టి గురించి ప్రతిపాదించినప్పుడు వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్తారు. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఒక పెద్ద విస్ఫోటం అనేది జరిగి ఆ విస్ఫోటం కారణం చేత మొత్తం ఈ సృష్టి అనేది అకస్మాత్తుగా ఏర్పడింది ఆ విస్ఫోటం ద్వారా అని చెప్తారు. ఎప్పుడైనా విస్ఫోటం జరిగితే సృష్టి ఎలా ఏర్పడుతుంది? అక్కడ అంతా సర్వనాశనం అయిపోతుంది. కానీ సో వాళ్ళు చెప్పే సిద్ధాంతం ఈ విధంగా దానికి సరైనటువంటి అవగాహన లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ మనసుకు తోచినటువంటి విధంగా ఏదో చెప్తుంటారు. కానీ అది వాస్తవంగా ఒక గొప్ప శాస్త్రజ్ఞుడు ఉండేవాడు, ఆయన పేరు ఐజాక్ న్యూటన్. ఆయన కూడా
ఒక పెద్ద శాస్త్రవేత్త అయినప్పటికీ కూడా భగవంతుడి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడు. సో ఒక రోజు ఆయన తన స్నేహితుడితో కలిసినప్పుడు ఈ సృష్టి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అతని స్నేహితుడు ఏమంటాడంటే, ఈ సృష్టి దానంతట అదే ఏర్పడింది, దీని వెనక ఎటువంటి సృష్టికర్త లేడు అని చెప్పి ఆయన వాదించడం మొదలుపెట్టాడు. సో న్యూటన్ ఆయనకి ఎన్నో విధాలుగా నచ్చజెప్పని ప్రయత్నం చేస్తారు, కానీ ఆయన అర్థం చేసుకోవట్లేదు విషయాన్ని. ఇలా అయితే కాదని చెప్పేసి న్యూటన్ ఏం చేశాడు, ఒకరోజు ఒక సోలార్ సిస్టమ్ మోడల్ ని తయారు చేసి పెట్టాడు. అంటే ఈ గ్రహాలన్నీ కూడా ఒక కక్షలో అవి తిరుగుతుంటాయి. అవి సూర్యుడు, చంద్రుడు, మిగతా ఈ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా, గ్రహాలన్నింటినీ కూడా ఒక చక్కగా ఒక మోడల్ తయారు చేసి దాన్ని టేబుల్ మీద అమర్చి పెట్టాడు. సో ఉదయాన్నే తన స్నేహితుడు కలవడానికి వచ్చాడు న్యూటన్. సో అప్పుడు ఆయన ఈ దృశ్యాన్ని చూసి, ఇదేంటో చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, ఎవరు తయారు చేశాడని చెప్పి ప్రశ్నించాడు. అప్పుడు న్యూటన్ అంటాడు, ఇది ఎవరు తయారు చేసింది కాదు, నేను ఉదయం లేవగానే నేను చూస్తే అకస్మాత్తుగా ఇది నా టేబుల్ మీద ఆటోమేటిక్ గా ఏర్పడిందని చెప్తాను. సో అప్పుడు స్నేహితుడు అంటాడు, ఏంటి నాతో వేళాకోళం చేస్తున్నావు, అకస్మాత్తుగా ఎలా ఏర్పడుతుంది, ఇంత మంచి మోడల్ తయారు చేసే సోలార్ సిస్టమ్ ఈ గ్రహాలన్నీ చక్కగా అమర్చి పెట్టి టేబుల్ మళ్ళీ అకస్మాత్తుగా ఏర్పడిందని చెప్తున్నావు ఏంటి అని చెప్పాను. అప్పుడు వెంటనే ఆయన చెప్పినటువంటి విషయాన్ని న్యూటన్ అందుకొని ఆయన ఏమంటాడంటే, చూడండి, మీరు ప్రతిపాదించేటటువంటి సిద్ధాంతం కూడా అలాగే ఉంది, బిగ్ బ్యాంగ్ థియరీ. సడన్ గా ఒక విస్ఫోటనం జరిగి సృష్టి దానంతట అదే అకస్మాత్తుగా ఏర్పడింది. సో అకస్మాత్తుగా ఏ విధంగా ఏర్పడుతుంది, ఒక చిత్రం వెనుక ఒక చిత్రకారుడు ఉన్నటువంటి విధంగానే ఒక సృష్టి వెనుక ఒక సృష్టికర్త ఉంటాడు. సో అకస్మాత్తుగా ఏది కూడా జరగదు. సో ఆ విధంగా న్యూటన్ ఆయనకి నచ్చ చెప్పడం జరిగింది. సో ఇలాంటి చాలా మంది సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ భగవంతుని అర్థం చేసుకోవడంలో వాళ్ళు ఎన్నో పొరపాట్లు చేస్తుంటారు. అసలు భగవంతుని మీద విశ్వాసం, భగవంతుడు లేడని కూడా చెప్పి వాదించేవాడు ఉంటారు కొంతమంది భగవంతుడు ఉన్నాడు కానీ ఆయన చనిపోయాడని చెప్తుంటారు. సో భగవంతుడు మృత్యు ఉందని చెప్తుంటారు. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో సైంటిస్ట్ ఉండేవాడు, ఆయన పేరు ఫెడరిక్ నిక్సన్. సో ఆయన ఏం చేశాడంటే, భగవంతుడు ఎంతో కష్టపడి ఈ సృష్టిని అంతా ఏర్పాటు చేశాడు, కానీ బాగా ముసలివాడైపోయి ప్రాణాలు ఆయన కూడా చనిపోయాడని చెప్తారు. సో ఆ విధంగా కొంతకాలానికి ఆయన కూడా ఒక యాక్సిడెంట్ చనిపోతాడు. అప్పుడు ప్రజలంతా కూడా ఈ ఫెడరిక్ నిక్సన్ ఆయన ఏం చేశాడు, భగవంతుడు చనిపోయాడని చెప్తున్నాడు, కానీ ఆయన భగవంతుని అర్థం చేసుకోకుండా ఆయన కూడా ప్రాణాన్ని కోల్పోయాడని చెప్పి వాడు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇటువంటి వాళ్ళంతా కూడా, ఈ ఆసురిక ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళంతా కూడా భగవంతుడి యొక్క చావును కోరుకుంటారు. భగవంతుడు చనిపోయాడంటే వాళ్ళకి ఎంతో సంతోషం. ఎందుకంటే భగవంతుడు వాళ్ళ ఉద్దేశంలో భగవంతుడు అంటే వాళ్ళలాగానే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. సో ఆ విధంగా వాళ్ళు భావిస్తారు. సో వాళ్ళు ఏదైతే జ్ఞానాన్ని పొందుతుంటారో, వాళ్ళు ఏదైతే జ్ఞానాన్ని పెంపొందించుకుంటారో అదంతా కూడా భగవంతుని పక్కకు పెట్టి భగవంతుని తొలగించి ఆ విధంగా వాళ్ళు భగవంతుని వేరు చేసి ఈ తత్వాన్ని అర్థం చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఉంటారు. సో అది యాక్చువల్లీ విద్య కదా, అది అవిద్య. అవిద్య అంటే ఏమిటి, మాయ యొక్క వైభవం అనేది ఏ విధంగా చాటింపు చేసుకుంటుందా, ఈ విధంగా ఈ అవిద్యతో మాయ యొక్క వైభవం అంతా కూడా చాటింపు చేసుకుంటుందంట. అవిద్య మాయర వైభవం అని చెప్తుంటారు. సో ఆ విధంగా ఈ అవిద్య అనేది ఒక మాయ యొక్క వైభవం అని చెప్తున్నారు. సో ఈ విధంగా అవిద్యతో ఉన్నటువంటి వీరంతా కూడా భగవంతుని అర్థం చేసుకోక ఎన్నో పొరపాట్లు చేస్తారు. ఎందుకంటే విద్య అంటే జ్ఞానానికి మూలం ఏంటి అనేది విషయం వాళ్ళకి తెలియదు. ఏ జ్ఞానమైనా సరే, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జ్ఞానం కూడా దానికి మూలాధారం ఏంటంటే వేదాలే. వేదాల ద్వారానే మనం ఈ సమస్త జ్ఞానాన్ని పొందుతున్నాం. ఆ విషయాన్ని మర్చిపోతాం. వేదేశ సర్వేరహమేవ వేద్యో వేదాంత వేద విద్యేవచాహం. వేదాల మాధ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఎవరిని అంటే ఆ పూర్ణ పురుషోత్తమైనటువంటి భగవంతుడిని అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించారు. ఏదైనా సరే ప్రతిదాన్ని మనం విశ్లేషించినట్లయితే దీనికి మూలాధారం ఎవరు, దీనికి సోర్స్ ఏంటి, వాట్ ఈస్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్, హేతు మధ్భిర్ వినిష్యతి
అంటే హేతు అంటే కాజ్, మధ్యరు ఇది, దీని కాజ్ ఏంటి, దీని ఎఫెక్ట్ ఏంటి, దీని మూలం ఏంటి, దాని ద్వారా మనం విశ్లేషించాలి. కానీ ఇక్కడ మూలం ఏంటి? సర్వకారణ కారణం గోవిందుడు, కృష్ణుడు అన్ని కారణాలకు నేను కారణభూతుడు అని చెప్పి ఆ విషయాన్ని భగవద్గీతలో చెప్తున్నారు. ఉమ్, ఈ సృష్టిని అంతా నేనే నడిపిస్తున్నాను. ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి సమస్త ప్రాణకోటి అంతా కూడా నా మీదే ఆధారపడి ఉంది. ఏ విధంగా అయితే సూత్రం మీద, ఒక తాడు మీద ఈ మనులన్నీ కూడా అమర్చబడి ఉంటాయో, సో మనం తాడును చూస్తాం కానీ దాని సూత్రం అనేది మనకు కనపడదు. దాన్ని పొదిగి ఉన్నటువంటి ఆ తాడు మీద అమర్చబడినటువంటి ఆ మనులే మనకు కనపడతాయి, కానీ ఆ సూత్రం మనకు కనపడదు. సో కనపడనంత మాత్రాన ఆ, అక్కడ సూత్రం లేదని కాదు భావం. సో అలాగే దానికి మూలాధారం, ఈ సమస్త సృష్టికంతా మూలం భగవంతుడు అనేటువంటి ఆ విషయాన్ని ఆ, వాళ్ళు గ్రహించారు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే సీయింగ్ ఇస్ బిలీవింగ్, మేము కళ్ళతో చూస్తేనే మేము అర్థం చేసుకుంటాం అనుకుంటారు. కానీ కంటితో చూడనటువంటి విషయాలు మనకు ఎన్నో ఉన్నాయి ఈ ప్రపంచంలో. సో ఆ విధంగా వాళ్ళు చాలా తప్పుగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా ఆ ఈ సృష్టి మనం ఒకసారి దీన్ని పరిశీలించినట్లయితే ఈ అనంత కోటి బ్రహ్మాండాలన్నీ కూడా ఈ అంతరిక్షంలో తేలుతూ ఉన్నాయి. అవి వాటి కక్షలో అవి పరిభ్రమిస్తున్నాయి, ఒకదాని ఒకటి ఢీకొనకుండా. దే ఆర్ రొటేటింగ్ ఆన్ దేర్ ఓన్ ఆర్బిట్. వాటి కక్షలో అవి తిరుగుతున్నాయి, ఒకదాంతో ఒకటి ఢీకొనకుండా ఉన్నాయి. సో అది ఎవరు కూడా ఒక నియామకుడు లేకుండా అది అకస్మాత్తుగా ఎలా జరుగుతుంది? ఒక విషయాన్ని మీరు లాజికల్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక నియంత్రించేటటువంటి ఒక నియామకుడు లేకుండా అది అకస్మాత్తుగా ఎలా జరుగుతుంది? ఒక పెద్ద ట్రాఫిక్ లో ఒక ట్రాఫిక్ పోలీస్, ఒక ట్రాఫిక్ రూల్స్ అనేవి లేకపోతే ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతాయి. అలాంటిది ఈ పెద్ద, ఈ అద్భుతమైనటువంటి ఈ బ్రహ్మాండంలో ఎన్నో విశ్వాలు ఉన్నాయి. అవి ఒకదాన్ని ఒకటి ఢీకొనకుండా వాటి కక్షలో అవి పరిభ్రమిస్తున్నాయంటే దాన్ని నియమించేటటువంటి ఒక నియామకుడు ఉంటాడని మనం అర్థం చేసుకోవాలి. అకస్మాత్తుగా ఏది జరగట్లేదు. సో అలాంటి నాస్తిక భావంతో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో ఉందో నా సమాజం, ఈ ఆసురిక లక్షణాలతో ఉన్నటువంటి వాళ్ళు. ఒక నాస్తిక ముని, ఆయన పేరు చార్వాక ముని. సో ఆయన ఏం చెప్తున్నాడంటే, భస్మీభూతస్య దేహస్య, శరీరం ఎలాగైతే, శరీరం అనేది ఒక రోజు కాలిపోయి బూడిదైపోతుంది కనుక మనం ఉన్నంతకాలం సుఖంగా జీవిద్దాం. రుణం కృత్వా ఘృతం పిబేత్ యావత్ జీవేత్ సుఖం జీవేత్. సో రుణం కృత్వా, రుణం చేసి, అప్పో సొప్పో చేసి మనం చక్కగా రుచికరమైనటువంటి పదార్థాలు భుజిద్దాం. ఘృతం పిబేత్ యావత్ జీవేత్ సుఖం జీవేత్. సో ఘృతం అంటే నెయ్యి, చక్కగా నెయ్యితో వండినటువంటి పదార్థాలు, రుచికరమైనటువంటి పదార్థాలు తిని హాయిగా జీవిద్దాం సో ఉన్నంత కాలం. ఇప్పుడు చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఎక్కువగా ఈ నాస్తిక భావంతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క మైండ్ సెట్ అంతా కూడా, వాళ్ళ ఆలోచన విధానం, ఆ ఆలోచన అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. ఎవరు చూడబోయారు, జరిగే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరు చూడబోయారు? సో ఇప్పుడు ఉన్నాం, హాయిగా జీవిద్దాం. అప్పు చేసో, తప్పు చేసో, లేకపోతే ఎవరినో మోసగించో, లేకపోతే బెగ్ బారో, ఎవరినో అడుక్కోనైనా జనాన్ని మభ్య పెడుతూ అలా చక్కగా మనం మన కడుపుని హాయిగా నింపుకుందాం అనేటువంటి వ్యవహారంలో ఉన్నది. ఇదంతా కూడా నాస్తిక, దీని మూలం ఏంటంటే ఇటువంటి నాస్తిక తాత్వికుల నుంచే వస్తుంది సిద్ధాంతం అంతా కూడా. అలాగే ఇంకో ఆసురిక ఆజీవిక అనేటువంటి ఇతడు కూడా ఆయన వేదాల్ని పక్కకు పెట్టేసి తిరస్కరించి తన యొక్క సొంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం మొదలుపెట్టాడు. అంటే శాస్త్రాన్ని ఆధారంగా తీసుకోకుండా శాస్త్రాన్ని ధిక్కరిస్తూ, ఉల్లంఘిస్తూ తన యొక్క సొంత ఆలోచనని జోడించడం మొదలుపెట్టాడు. అలాగే బౌద్ధ మతస్థులు కూడా, అంటే ఇక్కడ బౌద్ధ మతస్థులు అంటే వీళ్ళు ఎవరు అంటే భగవంతుడు బుద్ధుడి యొక్క అవతారం, కానీ వేదాల్ని సక్రమంగా అర్థం చేసుకోకుండా విపరీతమైనటువంటి హింసాకాండం మొదలు పెట్టారు కాబట్టి వేదాల్ని పక్కకు పెట్టమన్నారు. సో ఆ వేదాల్ని పక్కకు పెట్టడం కారణం చేత ఈ బౌద్ధ సిద్ధాంతం కూడా ఖండించబడింది. బౌద్ధ సిద్ధాంతం కానీ, జైనిజం కానీ ఇవన్నీ కూడా నాస్తిక భావాలతో, ఆశ్రిత భావాలతో ఉన్నాయి. ఎందుకంటే అవి వేదాన్ని హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభుజీ, ఐ థింక్ స్టక్ అయ్యారు ప్రభుజీ. హరే కృష్ణ 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 హరి హరి హరే రామ 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 హరి హరే కృష్ణ 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 హరి హరి హరే రామ 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 హరి హరి. ప్రభుజీ డ్రాప్ అయ్యారండి, మళ్ళీ జాయిన్ అవుతారు, ఒక నిమిషం ఇద్దాం. హరే కృష్ణ 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 హరి హరి హరే రామ 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 హరి హరి. హరే కృష్ణ 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 హరి హరి హరే రామ 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 హరి హరి. హరే కృష్ణ 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 హరి హరి హరే రామ 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 హరి హరి. హరే కృష్ణ 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 హరి హరి హరే రామ 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 హరి హరి. హరే కృష్ణ 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 హరి హరి హరే రామ 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 హరి హరి. హరే కృష్ణ 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 హరి హరి హరే రామ 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 హరి హరి. హరే కృష్ణ 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 హరి హరి హరే రామ 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 హరి హరి. హరే కృష్ణ 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 హరి హరి హరే రామ 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 హరి హరి. హరే కృష్ణ 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 హరే హరి కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ విధంగా మనం చూసినట్లయితే క్షమించండి, సమాజంలో ఇటువంటి వాడు ఎంతమంది ఉన్నారు? స్క్రీన్ సరిగా లేదు ప్రభుజీ, మీరు వీడియో అడ్డంగా ఉంది, వాయిస్ సరిగ్గా వాయిస్ వస్తుంది రోజు, స్క్రీన్ అడ్డంగా ఉంది. ఐ థింక్ ఫోన్లో ఉన్న మీరు జాయిన్ అయ్యింది. ఇప్పుడు ఇప్పుడు ఓకే ప్రభుజీ. ఓకే. సో ఈ విధంగా సమాజంలో ఇటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, మనం చూస్తాం. వైశేషిక తత్వ సిద్ధాంతం అని చెప్తాం. సో ఆ సిద్ధాంతంలో ఆయన ఈ వైశేషిక ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ భౌతిక సృష్టిలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ మూలాధారం ఏంటంటే, ఆ, సమస్యలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పదార్థాలతో, భౌతిక పదార్థాలతో ఏర్పడుతున్నాయి. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ సైన్స్ లో ఫిజిక్స్ గురించి మనం చర్చిస్తాం. ఫిజిక్స్ లో ఏంటంటే అన్ని ఎలిమెంట్స్ గురించి స్టడీ ఉంటుంది. ఐటమ్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, సో వీటి గురించి చర్చిస్తుంటారు. సో రూపాయలు వారు అంటారు వీటి గురించి వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ రాస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో మనం ఈ సబ్జెక్ట్ కనుక తీసుకున్నట్లయితే ఈ ఎలిమెంట్స్ గురించి బాగా విశ్లేషణాత్మకంగా ఎన్నో పుస్తకాలు, వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ రాస్తున్నారు. కానీ ఆ పదార్థాల నుంచి చైతన్యం అనేది ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది, కాన్షియస్నెస్ ద మిస్సింగ్ లింక్, అంటే చైతన్యం అనేది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది అనే విషయం మీద ఇప్పటికీ కూడా వాళ్ళ దగ్గర సమాధానం లేదు. సో వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఈ ఎలిమెంట్స్ గురించి, వీటి గురించి రీసెర్చ్ చేయడం ఇది కరెక్టే, బాగానే ఉంది ఈ సృష్టిలో ఉన్నటువంటి పదార్థాల గురించి. జనరలీ సాంఖ్యయోగం గురించి ప్రస్తావించినప్పుడు, సాంఖ్యయోగం అంటే అంత ప్రతిదీ భౌతిక పదార్థాలన్నింటినీ కూడా లెక్కించడం, అన్ని లెక్కలతో కూడుకున్నటువంటి విధానాన్ని సాంఖ్య పద్ధతి అంటారు. సో అందులో నాస్తిక, ఆస్తిక కపిలుడిని ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరు పేరు కపిలుడు అయినప్పటికీ అందులో దేవహూతి పుత్రుడైనటువంటి కపిల మహర్షి వీటన్నిటిని కూడా వర్ణిస్తూ దీని వెనక ఉన్నటువంటి మూలాధారం ఏంటి, భగవంతుడని అక్కడ ఆయన రుజువు చేస్తున్నారు. కానీ ఆస్తిక, ఈ నాస్తిక కపిలుడు వచ్చేసి ఓన్లీ పదార్థాల గురించి మాత్రమే వర్ణిస్తున్నారు, కానీ దాని వెనుక ఉన్నటువంటి మూలాధారం అనేటువంటి విషయం గురించి వాళ్ళు చెప్పట్లేదు. సో ఈ విధంగా ఈ సృష్టి గురించి, దీంట్లో ఉన్నటువంటి రహస్యాల గురించి ఎంతో మంది ఎన్నో విధాలుగా చెప్తుంటారు. కానీ దానికి మూలం అనేది కొంతమంది ప్రతిదీ కూడా మనం విశ్లేషించాలంటే ఇటువంటి నాస్తికుల నుంచి, ఆస్తికుల నుంచి వచ్చినటువంటి తత్వం నుంచి మనం దాన్ని విశ్లేషించవచ్చు. ప్రతిదీ కూడా మనం గ్రహించే ప్రతి ఒక్క విషయాంశం కూడా ఈ నాస్తిక లేదా ఆస్తిక తత్వం దీని నుంచే మనం అర్థం చేసుకోవచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో ఈ రెండు, ఆస్తిక మరియు నాస్తిక, ఈ రెండు విషయాంశాల యొక్క సమ్మేళనంతో కూడుకున్నటువంటి ఆ తత్వాన్ని కూడా మనం వింటాం. కొంచెం ఆస్తికము, కొంచెం నాస్తికం, కానీ అది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం మాత్రం కాదు. సో ఒక విషయం మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, మనం ఇక్కడ ఉన్నటువంటి పరిమితమైనటువంటి జ్ఞానంతో, మనకున్నటువంటి మన సామర్థ్యంతో మనం భగవతత్వాన్ని మాత్రం అర్థం చేసుకోవాలి. అందుకే పూర్వం ఉన్నటువంటి శ్లోకంలో మనం 48వ శ్లోకంలో కూడా ఇక్కడ ప్రామాణికులైనటువంటి ఆధ్యాత్మిక గురు, సాధు, శాస్త్ర గురువు నుంచి మనం జ్ఞానాన్ని పొందాలి, తద్వారా భగవతత్వాన్ని అర్థం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనకి బాగా ఆ విషయాన్ని గట్టిగా చెప్తున్నాం మనం. సో
మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు మనం ఎప్పుడు కూడా కలత చెందుతుంటాం. ఎందుకంటే భౌతిక ప్రపంచం యొక్క నిర్మాణమే ఆ విధంగా జరిగింది. ఈ భగవంతుని ధిక్కరిస్తూ భగవంతుడి యొక్క ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తూ స్వతంత్రంగా ఆధిపత్యాన్ని వహించాలనేటువంటి భావంతో ఉన్నటువంటి వారికి ఒక పాఠాన్ని, ఒక గుణపాఠాన్ని నేర్పించడానికే ఈ భౌతిక జగత్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక కలతకి గురవుతుంటారు. ఎప్పటి వరకైతే వాళ్ళు శాస్త్రాన్ని ఆధారంగా చేసుకోరు అప్పటిదాకా వాళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. మనకు శాస్త్రం చెప్తుంది, శృతి స్మృతి పురాణాది పంచరాత్రిక విధిం విన ఐకాంతిక హరేర్ భక్తిర్ ఉత్పాత ఇవ కల్పతే. ఉత్పాతం అంటే శృతి మరియు స్మృతి యొక్క ఆధారం లేకుండా ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఏదేదో ఆలోచించి ఏదేదో సిద్ధాంతాన్ని, వాళ్ళు సొంత సిద్ధాంతాన్ని పుట్టించుకుంటే అది కేవలం సమాజంలో ఒక ఉత్పాతాన్ని, ఒక డిస్టర్బెన్స్ నే క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవట్లేదు వాళ్ళు. శ్రీల సుఖదేవ గోస్వామి భాగవతాన్ని, అద్భుతమైనటువంటి అమల పురాణం అనేటువంటి భాగవతాన్ని ఎందుకు రచించారంటే దీన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి సామర్థ్యత కూడా ఎవరైతే నిర్మత్సరాణం అంటే అసూయ రహితులైనటువంటి వారు మాత్రమే దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఎప్పటి వరకైతే ఆసురిక ప్రవృత్తి కలిగినటువంటి వారు ఉంటారో వారికి భగవంతుడి పట్ల అసూయ, ఈర్ష, ద్వేషంతో ఆ హృదయం అనేది నిండి ఉంటుంది. కాబట్టి ఆ భగవతత్వాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. అయినప్పటికీ కూడా భాగవతం ని ఆశ్రయించడం వల్ల వాళ్ళు ప్రయోజనాన్ని పొందుతారు. ఎలా అంటే భాగవతం చదవడం వల్ల 2 తరగతుల వ్యక్తులకి ప్రయోజనం కలుగుతుంది. ఎవరైతే నిర్మత్సరాణం సతం అంటే మత్సర రహితంగా ఉన్నటువంటి ఆ పరమహంస స్థాయిలో ఉన్నటువంటి వారు, సో వారికి భాగవతం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాళ్ళు భాగవతాన్ని చదువుతూ భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి అమృత తుల్యమైనటువంటి లీలల్ని చర్చిస్తూ వాటిని వినడం వల్ల వాళ్ళు తన్మయత్వాన్ని, ఆనందాన్ని పొందుతుంటారు. ఆ విధంగా భక్తిలో వాళ్ళకి పోషణ లభిస్తుంది. ఆ విధంగా భక్తిలో వాళ్ళు ఉత్తీర్ణత సాధిస్తారు. కానీ బద్ధావస్థ స్థితిలో ఉన్నటువంటి వారికి ఇదే భాగవతం ఒక ఔషధంగా పనిచేస్తుంది. సో వాళ్ళు భాగవతాన్ని చదివినప్పుడు వాళ్ళ బద్ధ స్థితి, ఆ భవరోగం అనేది తగ్గుతుంది. శృణ్వతాంశ్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయం తస్తే అభద్రాన్ని. ఎప్పుడైతే భాగవతాన్ని వింటారో ఈ బద్ధ స్థితిలో ఉన్నటువంటి వారు, వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి అభద్రములన్నీ కూడా ప్రక్షాళన జరిగి ఆ విధంగా తొలగిపోయి వాళ్ళు భగవంతుడికి శుద్ధమైనటువంటి భక్తిని ఆచరించేటటువంటి ఆ లక్షణాలని పెంపొందించుకుంటారు. సో ఎప్పుడైతే వాళ్ళు ఆ బద్ధ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు భాగవతాన్ని క్షుణ్ణంగా చదివినట్లయితే వాళ్ళు కూడా శుద్ధ భక్తి స్థాయికి ఎదుగుతారు. అంటే శుద్ధ భక్తి అంటే ఇందులో ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించట్లేదు. జనరల్లీ ఒక సేవ అనేది మనకి ఇవ్వబడినప్పుడు ఆ సేవని ఒక బాధ్యతగా చేయాలి. అంతేగాని దాని ద్వారా నాకు ఏంటి ఫలితం, ఏంటి ప్రతిఫలం, నాకు లాభం ఉందా, లాభం లేదా, ఇవన్నీ కూడా ఏమీ ఆలోచించకూడదు. ఒక బాధ్యతగా, ఒక కర్తవ్యంగా, కేవలం భగవంతుడి యొక్క సంతృప్తి కోసం మాత్రమే చేసేది నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి సేవ. అందులో ఫలితాలను వెతుకున్నారనుకోండి, అది స్వచ్ఛమైనటువంటి సేవ కాదు. ఇట్ షుడ్ బి డన్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ డ్యూటీ ఓన్లీ. సో ఆ విధంగా మనం ఈ భౌతిక ప్రపంచానికి వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని కూడా మనం పరిశీలించినట్లయితే ప్రతిదీ కూడా ఈ కాలం యొక్క ప్రభావం చేతనే నిర్దిష్టమై ఉంది. అది చెడు గాని, మంచి గాని, సంపన్నం గాని, సంపన్నుడు గాని, పేదవాడు గాని, దుఃఖం గాని, సుఖం గాని, ప్రతిదీ కూడా కాలక్రమేణా కాలం యొక్క ప్రభావం చేత అవన్నీ కూడా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టైం, సమయం. సో ఎవరైతే ఈ భక్తుడు ఉన్నాడో భగవంతుడి పట్ల అసూయ, ఈర్ష అనేది లేనటువంటి వాడు, అతడు భగవంతుడి యొక్క సేవలో పరిపూర్ణంగా నిమగ్నం అవడం కారణం చేత అతడు ఈ ద్వంద్వాల నుంచి విముక్తి పొందగలడు. తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవృత అన్నారు. తే ద్వంద్వ మోహ నిర్ముక్త అంటే ద్వంద్వాల నుంచి విముక్తి పొంది ఆ విధంగా దృఢవ్రతుడై దృఢ సంకల్పంతో భగవంతుని సేవిస్తాడని చెప్తున్నారు. సో ఆ విధంగా ఇటువంటి భక్తుడి మీద ఎటువంటి ద్వంద్వాలు కూడా
ప్రభావితం చూపించవు, ద్వంద్వాలకు అతీతంగా మారుతాడు. అలాగే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కాలం యొక్క ప్రభావం కూడా భక్తుడి మీద ఉండదు. ఈ కాలం యొక్క ప్రభావం అనేది భక్తుడి మీద ఉండదు. ఎందుకంటే తన యొక్క సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాడు. తన యొక్క సమయాన్ని భగవంతుడి యొక్క సేవలో సక్రమంగా వాడుకుంటున్నాడు. మనకి చాణక్య పండితుడు చెప్తాడు, ఆయుష క్షణ ఏకోపి నలభ్య స్వర్ణ కోటిభిః. ఒక క్షణకాలికమైనటువంటి ఆయును కూడా మనం కోటి స్వర్ణ ముద్రలు ఇచ్చి కొనుక్కోవడం అనేది సాధ్యపడదు. అందుకే సమయం అనేది ఆయువు కంటే కూడా అంటే అన్నిటికంటే కూడా సమయం అనేది చాలా విలువైనటువంటిది. ఎంత సంపద ఉన్నా, ఎన్ని బంగారం వెండి ఎన్ని ఉన్నా సరే సమయం అనేది ఆ ధనం కంటే కూడా ముఖ్యమైనటువంటిది. సో సమయం గడిచిపోయిందండి, సమయం గడిపేసామండి, టైం పాస్ చేసామండి. సో సమయం అనేది గడిపేయడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. సమయం మనం గడపకపోయినా అది సమయం ఎల్లో గడిచిపోతుంది. ఎందుకంటే సమయం అనేది ఎవరి కోసం ఆగదు. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నో వన్. సమయం అనేది ఎవరి కోసం ఆగదు, సమయం అనేది గడిచిపోతుంది. కానీ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ భగవంతుని సేవలో పూర్తిగా పరిపూర్ణంగా నిమగ్నమై ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా నిష్కపటంతో ఆ విధంగా భగవంతుడి సేవలో ఉండడం వల్ల ఆ భక్తుడు సమయాన్ని సద్వినియోగపరుచుకొని ఆ విధంగా సమయానికి అతీతంగా ఉన్నటువంటి స్థాయిని పొందుతాడు, అంటే ఆధ్యాత్మిక జగత్తుని పొందుతాడు. సో ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భౌతిక లోకంలో సమయం యొక్క ప్రభావం అంతటా ఉంది, కానీ ఈ కాల రూపం అంటే ఈ సమయం యొక్క ప్రభావం ఒకటే చోట లేదు. అదేంటంటే ఆధ్యాత్మిక జగత్తు. ఈ ఆధ్యాత్మిక జగత్తులో సమయం యొక్క ప్రభావం అనేది భక్తుల మీద ఉండదు. సో అదే ఆ దివ్యమైనటువంటి ధామం యొక్క లక్షణం. సో భగవంతుడు ఈ విధంగా మనకి ఒక అవకాశం ఇస్తున్నాడు. మన సమయాన్ని, విలువైనటువంటి సమయాన్ని మనం ఆయన యొక్క సేవలో వాడుకుంటూ ఆ విధంగా మనం భగవంతుని అర్థం చేసుకోవాలి. సో భగవంతుని అర్థం చేసుకునేటువంటి వాళ్ళకి ఈ భగవంతుడు ఈ కాల రూపంలో ప్రత్యక్షం అవుతారని చెప్తున్నారు. ఇక్కడ తాత్పర్యం ఇంకో విషయం కూడా చెప్తున్నారు. ఈ కాల రూపం అనేది చాలా భీభత్సమైనటువంటి రూపం. ఇది సాధారణమైనటువంటి రూపం కాదు, ఇది చాలా భయంకరమైనటువంటి రూపం. మొత్తం సమస్త పర్వతములు, శిఖరములు, ఆ విధంగా సముద్రములు, సూర్యచంద్రులు భగవంతుడి యొక్క చక్షువులుగా, నేత్రములుగా అన్ని కూడా సమ్మేళితంగా ఉన్నటువంటి మొత్తం ఈ విరాట రూపం ఏదైతే ఉందో, ఈ విరాట రూపం చాలా భీభత్సమైనటువంటి రూపం. సో ఇటువంటి ఈ రూపంలో భగవంతుడు ఆ విరాట రూపంలో తన యొక్క నోట్లో అందరూ కూడా ఈ అగ్ని ద్వారా అందరూ కూడా ఆహుతైపోతున్నారు ఆ సన్నివేశాన్ని చూసి. కానీ నాస్తికులు ఎవరైతే ఉంటారో, భగవంతుడి మీద విశ్వాసం లేనటువంటి వారు, వాళ్ళు ఈ రూపాన్ని ఒప్పుకోవడానికి వాళ్ళకి భయం అన్నమాట. సో ఎందుకంటే వాళ్ళకి చావంటే భయం, సో భగవంతుడి యొక్క విరాట రూపం అంటే కూడా భయం. కానీ శ్రీల సుఖదేవ గోస్వామి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆ సౌమ్య రూపమైనటువంటి శ్యామ సుందర రూపాన్ని వర్ణించక ముందు భాగవతంలో విరాట రూపాన్ని కూడా వర్ణిస్తారు. ఎందుకంటే దీన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. సో విరాట రూపాన్ని అర్థం చేసుకోకుండా కేవలం సౌమ్య రూపాన్ని అర్థం చేసుకోవాలంటే అది సాధ్యపడదు. అంటే భగవంతుని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నాం. అందుకే విరాట రూపం గురించి కూడా వర్ణిస్తారు, అది కూడా ప్రత్యేకంగా భాగవతం. సో కృష్ణుడి యొక్క విశ్వరూపం దేనికోసం, విరాట్ కాల రూపం దేనికోసం, ఇటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ రూపం అంటే భీభత్సమైనటువంటి రూపం కాబట్టి దీని వల్ల భయం అనేది ఏర్పడుతుంది, కాబట్టి వాళ్ళ మనసుకి వాళ్ళకి భగవంతుడి రూపం లేదని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు అన్వయించుకుంటారు. సో అదే విషయాన్ని ప్రభుపాదులు వారు ఇక్కడ తాత్పర్యంలో వర్ణిస్తారు. ఇటువంటి నాస్తికులకి భగవంతుడి రూపం అంటే ఇష్టం లేదు. సో అందుకే భగవంతుడి రూపం లేదని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా భావిస్తూ మేము చాలా సేఫ్ గా ఉన్నాం, మేము చాలా సురక్షితంగా ఉన్నాం అని చెప్పి ఆ విధంగా ఒక భ్రాంతిలో, ఒక భ్రమలో ఉండిపోతారు. సో కానీ వాళ్ళు చెప్పినంత మాత్రాన భగవంతుడి రూపం లేదంటూ లేదు, భగవంతుడి రూపం ఉంది. మనం భాగవతం చదివినట్లయితే మొత్తం కృష్ణ ద్వైపాయన వేదవ్యాసుల వారు భగవంతుడి యొక్క రూపం గురించి, ఆయన యొక్క లీలల గురించి, ఆయన యొక్క గుణముల గురించి, ఆయన యొక్క భక్తుల గురించి, ఆయన యొక్క లోకం గురించి, ఆయన ధరించినటువంటి ఆభూషణముల గురించి, ఆయన యొక్క
దివ్య ధామముల గురించి చాలా మహా అద్భుతంగా వర్ణించారు. ఆయన రూపం లేకపోతే భాగవతంలో ఇట్లాంటివన్నీ కూడా వర్ణించకపోయి ఉండేవారు. ఆయన రూపం ఉంది, స్వరూపం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా వర్ణించడం జరిగింది భాగవతం. సో భాగవతాన్ని సక్రమంగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా భగవంతుడి రూపం లేదని చెప్పేసి అదే భావంలో అదే మిథ్యలో ఉండిపోతారు. సో మనం అందుకే భగవంతుని యొక్క ఆజ్ఞని పాటించేవాళ్ళు భగవంతుడు ఇచ్చినటువంటి సూచనల్ని కృష్ణానుశీలనం అంటే కృష్ణుడు చెప్పినటువంటి ఆజ్ఞని అనుసరిస్తుండాలి అనే ఆజ్ఞని పాటిస్తుండాలి. అటువంటి వాళ్ళు భగవంతుని అర్థం చేసుకోగలరు. సో ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తారు, భగవంతుని అర్థం చేసుకోవాలంటే అది మన యొక్క స్వశక్తి ద్వారా అది సాధ్యపడదు. కానీ ఎప్పుడైతే భగవంతుని మీద ప్రేమతో ఉంటామో, ప్రేమను పెంచుకొని ఉంటామో, అప్పుడు భగవంతుడు మనకి అవగతం అవుతారు. ప్రేమాంజన చరిత భక్తి విలోచనైన సంత సదైవ హృదయేషు విలయోగయంతి యం శ్యామ సుందరం అచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. ప్రేమ అంటే భగవంతుడి మీద పరిపూర్ణమైనటువంటి ప్రేమతో అని మనం అర్థం చేసుకోవచ్చు. మనం చూస్తాం భగవంతుడి మీద పరిపూర్ణమైనటువంటి ప్రేమతో నిండినటువంటి హృదయంతో ఉన్నటువంటి భక్తులు, ఎస్పెషల్లీ యశోదామాత కృష్ణుడిని బాలగోపాలుడిగా ఎంతో గొప్పగా ఆయన్ని ప్రేమిస్తుంది. తల్లి రూపం ఆ మహాభక్తురాలు. జనరల్లీ ఒక తల్లి తన శిశువుని చూడడానికి గంటల తరబడి అలాగే చూస్తూ ఉంటుంది. తల్లికి ఎప్పుడు బోరు కొట్టదు, తన శిశువుని చూడడం ఎప్పుడు కూడా బోరు కొట్టదు. సో అలాగే యశోదమ్మ ఆ మహాభక్తురాలు కృష్ణుడి గంటల తరబడి ఆయన యొక్క సౌందర్యాన్ని అలాగే చూస్తుండిపోయింది. సో అంత అందంగా అంత అద్భుతంగా ఉంటాడు ఆ శ్యామసుందరి. అలాగే మనం వింటాం కృష్ణుడిని చూసినటువంటి నాస్తికులు కూడా ఎంతమంది ఉన్నారు, కానీ వాళ్ళ హృదయంలో ఆ ప్రేమ అనేది ఉత్పన్నం అవ్వలేదు. ఎందుకంటే హృదయం నిండా ఈ అసూయ, ఈ ఈర్ష నిండి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తాం ఎప్పుడైతే కృష్ణుడు రంగభూమి కంసుడి యొక్క రంగస్థలంలోకి రంగభూమిలోకి ప్రవేశిస్తాడు, అప్పుడు మథురాలో ఉన్నటువంటి మథురావాసులంతా కూడా కృష్ణుడి వైపు చూస్తూ ఎంత అందంగా ఉన్నాడు కృష్ణుడు, ఎంత సున్నితంగా ఉన్నాడు, ఆయన ఈ కంసుడితో యుద్ధం చేయగలడా అని చెప్పి వాళ్ళు దిగ్భ్రాంతికి గురవుతారు. సో కొంతమంది వాళ్ళు ఆ విధంగా దృష్టికోణంతో చూస్తున్నారు కృష్ణుడు ఎంతో అందంగా ఉన్నాడు. అలాగే ఎవరైతే మథురాలో ఉన్నటువంటి కన్యలు ఎవరైతే ఉన్నారో ఆ రంగభూమి మీద కృష్ణుడిని చూసి వాళ్ళు కృష్ణుని మాధుర్య రసంలో ఒక ప్రియుడిగా వాళ్ళ మనసు కృష్ణుడి పట్ల ఆ ప్రేమతో నిండిపోయింది. అలాగే అక్కడ ఉన్నటువంటి కంసుడు కూడా కృష్ణుడిని చూశాడు, కానీ కంసుడు కృష్ణుడిని చూసినప్పుడు ఆయనకి ఎలా ఒక కాల రూపంలో అంటే ఒక మృత్యు రూపంలో కృష్ణుడు కనపడుతుంది. ఎందుకు ఈ విధంగా మృత్యు రూపంలో కనపడుతున్నాడు అంటే ఎప్పుడు కూడా కంసుడు కృష్ణుడి మీద ఆ ద్వేషాన్ని, ఆ అసూయని, ఈర్ష్యాన్ని నింపుకున్నాడు హృదయంలో. సో కృష్ణుడిని చంపాలనేటువంటి ఆ దృక్పథంతో ఉన్నాడు, కానీ కృష్ణుడి మీద కించిత్ కూడా భక్తి భావం లేదు. అందుకే ఆ భీకరమైనటువంటి ఆ కాల రూపంలో కృష్ణుడిని దర్శించుకుంటున్నాడు కంసుడు. సో ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం, మనం ఏ విధంగా భగవంతుని సమీపిస్తామో అదే విధంగా భగవంతుడు కూడా మనతో అదే విధంగా వ్యవహరిస్తారు, అదే విధంగా ప్రతిస్పందిస్తారు. సో మనం ఒక రాతి బొమ్మ లేకపోతే ఏదో విధంగా మనం అదే నాస్తిక భావంతో భగవంతుని యొక్క అర్చావతారాన్ని అర్థం చేసుకుంటూ వెళ్తే మనకు అదే విధంగా కనపడుతుంది. అంతకు మించి మనకి ఏం అర్థం కాదు, అంత అగమ్య గోచరంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో భక్తులు కూడా కలత చెందుతుంటారు. ముహ్యంతి యత్ సూరయ, సురులు కూడా దిగ్భ్రాంతికి గురవుతుంటారు. ఒక విధంగా చెప్పాలంటే గాంధారి కూడా మహాభక్తురాలు, మహాపతివ్రత, కానీ ఆవిడ మనసులో కృష్ణుడి మీద విపరీతమైనటువంటి కోపం ఏర్పడింది. ఎందుకంటే మహాభారత యుద్ధం తదనంతరం నా పుత్రులందరూ కూడా సంహరించబడ్డారు, దీనికి కారణం ఏంటి కృష్ణుడు అని చెప్పేసి ఆ విధంగా కృష్ణుడిని కారణం చేసుకుంది. ఆ విధంగా కృష్ణుడి వైపు ఎంతో కోపంతో చూస్తూ కృష్ణుడిని శపించింది. నా వంశం ఏ విధంగా అయితే సమూలంగా, నా వంశంలో ఎవరు కూడా మిగిలకుండా అందరు కూడా హతమార్చబడ్డారు, అదేవిధంగా కృష్ణ నీ వంశం కూడా మిగులుదని చెప్పేసి శపించింది. సో ఆ శాపం ఎవరిచ్చారంటే గాంధారి. అఫ్కోర్స్ ఆవిడ పతివ్రత, గొప్ప భక్తురాలని, కానీ ఆ సందర్భంలో ఆ విధంగా కృష్ణుడి నిండా కోపాన్ని నింపుకుంది.
కానీ దానికి ముందు ఏం జరిగింది ఆ విషయం ఆవిడ గుర్తించట్లేదు. కృష్ణుడు యుద్ధం జరగకుండా దీన్ని నిలిపివేయడానికి ఒక శాంతి దూతగా వెళ్ళడం జరిగింది. వెళ్ళి దుర్యోధనుడితో ప్రస్తావన తీసుకొచ్చారు. ఏమని ప్రస్తావించారు? పాండవులు పరిపాలక పరిపాలన దక్షత కలిగినటువంటి క్షత్రియులు. సో కనీసం మొత్తం హస్తినాపురం ని స్వాధీనపరుచుకున్నాం అయ్యా, వాళ్ళ కేవలం ఒక 5 గ్రామాలు మాత్రం, ఎందుకంటే వాళ్ళు పరిపాలకులు, వాళ్ళు రాజవంశీయులు. సో వాళ్ళకు కేవలం ఒక 5 గ్రామాలు మాత్రం ఇవ్వు, మిగతాదంతా నువ్వే చూసుకో అని చెప్పి ఆ విధంగా ఆ ప్రస్తావన తీసుకొస్తే దుర్యోధను అంటాడు, 5 గ్రామాలు కాదు కదా, ఒక సూది మొనంత స్థలం కూడా నిన్ను మనం పోండి అని చెప్పేస్తాడు. సో ఆ విధంగా ఇంకా యుద్ధం అనేది అనివార్యం అయిపోయింది ఆ సందర్భంలో. లేకపోతే యుద్ధాన్ని ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగినాయి. ఇక్కడ యుద్ధం ఇంత ఇంత ప్రాణ నష్టం జరగకుండా ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి, కానీ దాన్ని స్వీకరిస్తే కదా అక్కడ. సో పొరపాటు ఎవరిదంటే దుర్యోధన వైపు పొరపాటు ఉంది అన్ని విధాలుగా చూస్తుంది. కానీ ఈ విషయాన్ని గ్రహించట్లేదు గాంధారి. నా కుమారుడు అంతా కూడా యుద్ధంలో చంపబడ్డారు, దానికి కారకం నువ్వే అని చెప్పేసి ఆవేశంలో ఆ విధంగా కృష్ణుని శపించేసి, ఈవెన్ దుర్యోధనుడు కూడా కృష్ణుని చూశాడు, కృష్ణుడి యొక్క విరాట రూపాన్ని కూడా చూశాడు. అంటే విరాట రూపం, విశ్వరూపం అనేది కృష్ణుడు ఒకే సందర్భంలో కురుక్షేత్ర యుద్ధ రణరంగంలో మాత్రమే ప్రదర్శించలేదు. ఇది ఆ హస్తినాపురంలో ఉన్నటువంటి ఆ సభలో, దుర్యోధనుడి యొక్క సభలో కూడా కృష్ణుడు చూపిస్తాడు. కానీ దుర్యోధనుడికి ఏ విధంగా అనిపిస్తున్నాడు కృష్ణుడు? ఈయన ఒక పెద్ద మాయావి, ఒక పెద్ద మెజిషియన్, ఆ విధంగా మాయతో ఈ విధంగా నాటకాలు చేస్తున్నాడు, ఆయన బంధించండి అని చెప్పేసి ఆయన యొక్క భటులతో దుర్యోధనుడు ఆ విధంగా ఆజ్ఞాపిస్తాడు. సో చూడండి, ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు అది మనం ఏ విధంగా ఏ దృష్టికోణంతో చూస్తున్నాం దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కృష్ణుడు మన కాలరూపంలో నాస్తిక, ఈర్ష, అసూయ, ద్వేషంతో నిండినటువంటి హృదయంతో మనం చూస్తే భగవంతుడు అదే విధంగా కనపడతాడు. మనం ఎలా కనపడతాడు? కాలరూపంలో కనపడతాడు. అదే ప్రేమతో, అనురాగంతో, హృదయం నిండా భగవంతుడి యొక్క భక్తి భావనతో మనం నిండినటువంటి హృదయంతో మనం వీక్షించినట్లయితే భగవంతుడు మనకి చక్కటి అద్భుతమైనటువంటి ఆ రూపం మనకి దర్శనమిస్తారు. సో అంతా మన యొక్క దృష్టికోణం మీద ఆధారపడింది. అదే విషయాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో మనకంతా కూడా ఈ అధ్యాయంలో ప్రస్తావిస్తున్నారు. ఇక మనం 50వ శ్లోకానికి వెళ్తే అక్కడ కూడా కృష్ణుడి యొక్క ఇంకొక కారణం ఏంటి ఆయన అవతరించడానికి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా దేవతలంతా కూడా భగవంతుని ప్రార్థించారు. సో దేవతలు ఎందుకు ప్రార్థిస్తున్నారు భగవంతుని అంటే, దేవతలంతా కూడా భగవంతుడి యొక్క ఆజ్ఞానుసారంగా కార్యాలు చేస్తుంటారు, భగవంతుడి యొక్క ఆధీనంలో ఉంటారు. అంటే దేవతలంతా కూడా 33 కోట్ల దేవదేవతలు ఉన్నప్పటికీ కూడా భగవంతుడు శ్రీకృష్ణుడు దేవాయ దేవుడు, అంటే దేవతలందరికీ కూడా ఆయనే యజమాని, ఆయనే స్వామి. సమస్త దేవతలందరికీ మూలాధారం కూడా కృష్ణుడే. సో ఆ విధంగా ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు ఈ రాక్షసుల అసురుల వల్ల భూమి అంతా కూడా ఈ పాపభూయిష్టమైనటువంటి వాళ్ళతో నిండడం కారణం చేత భూమి అంతా కూడా ఆ పాపాలు చేసే వాళ్ళ యొక్క భారాన్ని మోయలేక గోమాత యొక్క రూపాన్ని దాల్చి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి విలపిస్తుంది. సో అప్పుడు బ్రహ్మ ఆ గోమాతతో పాటు కైలాసానికి వెళ్ళి శివుని దగ్గరికి వెళ్తాడు, ఈ భూభారాన్ని తప్పించమని. సో అప్పుడు పరమశివుడు కూడా బ్రహ్మతో సహా, ఆ భూమాతతో సహా అందరు కూడా సమస్త దేవతలంతా ఒక దగ్గర కలుస్తారు, అది క్షీరసాగర సముద్రం దగ్గర. సో అక్కడ పురుష సూక్తములతో, వేద మంత్రములతో భగవంతుని స్తుతించి ఆయన్ని మెప్పించి ఆ విధంగా ఆయన్ని ఒక అనుగ్రహాన్ని కోరుకుంటూ వాళ్ళంతా కూడా భగవంతుని అంటారు, మీరు స్వయంగా వస్తాయి కానీ భూమి మీద ఉన్నటువంటి భారాన్ని తొలగించబడదు స్వామి, కనుక మీరు తప్పకుండా రండి అని చెప్పి ఆ విధంగా భగవంతుని వేడుకుంటారు, ప్రార్థిస్తారు. సో ఆ విధంగా ఇక్కడ రెండో కారణం ఏం చెప్తున్నారంటే, దేవతలు యొక్క కార్యాన్ని నెరవేర్చడానికి భగవంతుడు దేవతల యొక్క రక్షణార్థం కోసం ప్రత్యేకించి భగవంతుడు ఈ భూమి మీద అవతరిస్తారు అనే విషయాన్ని మనకు చెప్తున్నారు. సో ఇక్కడ తర్వాత తాత్పర్యంలో ప్రభుపాదులు వారు ఏం చెప్తారంటే, ఇక్కడ 2 తరగతుల వ్యక్తులు తప్పకుండా ఉంటారు. ఒకరు వచ్చేసి సుర, 2వ తరగతి చెందినటువంటి వారు అసురులు. అంటే ఈ సృష్టి ఉన్నంత వరకు ఈ 2 తరగతుల వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతినిత్యం ఉంటారు. ఈ భౌతిక జగత్తులో ఈ 2 తరగతులు చెందినటువంటి వాడు తప్పకుండా మనకు తటస్థపడతారు. దే ఆర్ ఆల్వేస్ దేర్.
మనం ఎప్పుడు కూడా భావించకూడదు ఇక్కడ అసురులు లేరు, ఇక్కడ అసురులు లేకుండా అంతా కూడా ఒక అద్భుతంగా ఒక దేవతా లోకంగా మనకు ఉండాలని చెప్పి మనం భావించాలి. కేవలం ఆధ్యాత్మిక లోకంలోనే అది సాధ్యపడుతుంది. కేవలం ఆధ్యాత్మిక జగత్తులోనే అసురులు అనేటువంటి వాళ్ళు ప్రవేశించలేరు. కానీ భౌతిక జగత్తులో ఈ రెండు తరగతులకు చెందినటువంటి ఆ జీవులు తప్పకుండా ఉంటారు. సో సుర అంటే ఎవరు అంటే, సుర అనేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడు ఇచ్చినటువంటి నిర్దేశాన్ని ఉల్లంఘించకుండా దానికి కట్టుబడి ఉంటూ భగవంతుడి యొక్క ఆధీనంలో కార్యాలు చేసే వాళ్ళంతా కూడా సూర్యులే. సో సూర్యుడు ఆయన ఆయన సూర్యనారాయణుడు. యశ్చక్షురేషు సవితా సకల గ్రహాణం రాజా సమస్త సురమూర్తిరశేష తేజ యస్యాజ్ఞయా భ్రమతి సంవృత కాలచక్రో గోవిందమాది పురుషం తమహం భజామి. యస్యాజ్ఞయా భ్రమతి సంవృత కాలచక్రో. ఈ కాలచక్రం అనేది ఎలా ఏర్పడింది? ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడి యొక్క ఆజ్ఞానుసారంగా సూర్యుడు పరిభ్రమిస్తున్నాడు కాబట్టి ఈ విధంగా ఈ కాలచక్రం అనేది ఏర్పడింది. సో భగవంతుడి యొక్క ఆజ్ఞానుసారంగా అంటే భగవంతుడి యొక్క ఆజ్ఞని ఆయన పాటిస్తున్నాడు. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయే వయస్య భువనాని వివర్తి దుర్గా ఇచ్ఛానురూపమపి యస్య చేష్ట దుర్గమ్మ అంటే అమ్మవారు భగవంతుడి యొక్క ఇచ్ఛానుసారంగా కార్యాలు చేస్తున్నాను. స్వతంత్రంగా కార్యాలు చేయట్లేదు, ఆమె ఇష్టానుసారంగా ఎటువంటి కార్యాలు చేయట్లేదు, భగవంతుడి యొక్క నిర్దేశానుసారంగా కార్యాలు చేస్తుంది. సో ఆ విధంగా ప్రతి ఒక్క దేవత స్వరూపాన్ని మనం వీక్షించినట్లయితే అందరూ కూడా భగవంతుడి యొక్క ఆజ్ఞానుసారంగానే కార్యాలు చేస్తున్నారు. అందుకే వాళ్ళు సురులు అనబడతారు. కానీ ఇక్కడ అసుర అనేటువంటి ఆ రాక్షస లక్షణాలతో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు వాళ్ళ లక్షణం ఏంటంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని ఉల్లంఘించడం, దాన్ని ధిక్కరించడం. సో ఆ విధంగా ధిక్కరిస్తూ దంభోదర్పోభిమానస్య అహంకారంతో నిండి అభిమానంతో విర్రవీగుతూ నేనే నేనే భగవంతుని అని చెప్పుకుంటూ చల్లమవుతారు. ఇక్కడ ప్రభుపాద వారి తాత్పర్యం చెప్తారు. ఇటువంటి వాళ్ళ అసురుల యొక్క లక్షణం ఏంటంటే వాళ్ళకి చాలా ఈ భౌతిక జగత్తు మీద దీన్ని ఆధిపత్యాన్ని వహించాలి, అదే విధంగా భౌతిక జగత్తులో ఉన్నటువంటి వాళ్ళందరినీ శాసించాలి, ఆ విధంగా నియంతగా ఉండాలనేటువంటి కోరిక చాలా బలంగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే భగవంతుని ఇమిటేట్ చేస్తారు, భగవంతుని కాపీ కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళలో ఎప్పుడు కూడా భగవంతుడు అవ్వాలనేటువంటి ఆ కోరిక చాలా గాఢంగా ఉంటుంది. సో భగవంతుడితో పోటీ పడుతూ భగవంతుని అయిపోవాలనేటువంటి కాంక్ష వాళ్ళలో చాలా గాఢంగా ఉంటుంది. ఉదాహరణకి హిరణ్యకశిపుడు భక్తుల ఋషులంతా కూడా తపస్సు చేస్తే వాళ్ళ తపస్సునంతా భంగపరిచి ఓం నమో నారాయణాయ అంటే ఈ మంత్రంగా మీరు జపించాల్సింది, ఓం నమో హిరణ్యాక్షాయ నా మంత్రాన్ని నా నామాన్ని జపించాడని చెప్పి బలవంత పెట్టి మీరు నామాన్ని జపిస్తారా లేకపోతే నా చేతిలో చేస్తారా, ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ అంతే, నామాన్ని జపించండి లేకపోతే మిమ్మల్ని ఇప్పుడే హతమారుస్తానని చెప్పేసి అందరినీ కూడా భయభ్రాంతులు చేసేవాడు హిరణ్యకశిపుడు. సో ఇదే ఆసురిక లక్షణం అంటే ఇదే విధంగా ఉంటుంది అన్నమాట. దే డిమాండ్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ అభిమానంతో విరవేగుతూ భగవంతుడితో పోటీ పడడానికి ప్రయత్నం చేస్తారు. సో ప్రభుపాదులు ఇక్కడ తాత్పర్యం చెప్తున్నారు, ఇటువంటి పోటీదారులు చాలా మంది ఉన్నారు. వీళ్ళ మధ్య ఈ నేను దేవుడు అంటే నేను దేవుడని పోటీ పట్టుకుంటూ ఉండేటటువంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో మనం చూడవచ్చు. ఇటువంటి అసురులతో ప్రతి వీధి ప్రతి వాడ కూడా నిండుంది. సో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇటువంటి ఆసురిక లక్షణాలతో ఉన్నటువంటి వాళ్ళ చేతనే ఇప్పుడు ఏం జరుగుతుంది, మొత్తం ఈ ప్రపంచం ఈ సృష్టి అంతా కూడా కాల్త చెందింది. మనం చూడవచ్చు ఉన్న వార్తలు, ఉన్నటువంటి వార్తలన్నీ కూడా అక్కడ చెప్పిన సిద్ధాంతం రిలీజియన్ వితౌట్ ఫిలాసఫీ ఇస్ ఓన్లీ సెంటిమెంటలిజం. అంటే ఒక ధర్మ గ్రంథం ఏదైతే చెప్తుందో అది కేవలం అహింసనే బోధిస్తుంది, భగవంతుని పట్ల ప్రేమని నిజమైనటువంటి ధర్మ జ్ఞానాన్ని బోధించేటటువంటి ప్రతి ఒక్క సాహిత్యం కూడా భగవంతుడి పట్ల ప్రేమని పెంచుకోమని చెప్తుంది, కానీ భగవంతుడిని ద్వేషించమని లేకపోతే ఇతరులను ద్వేషించమని ఇతరులని కత్తి పెట్టి చంపమని ఎక్కడ చెప్పట్లేదు. సో ఈ ధర్మ సూత్రాలని తెలుసుకోవలేక మూర్ఖులు ఈ రాసురిక లక్షణాలతో ఉన్నటువంటి వాళ్ళు భూమి మీద పెద్ద అల్లకల్లోనే సృష్టిస్తున్నారు. అమాయకులైనటువంటి అవంశం ఎరగనటువంటి వాళ్ళని ప్రజల్ని చంపిపడేస్తున్నారు. మరి చంపుకుంటూ మళ్ళీ ఏం చేస్తున్నారు, సమర్థించుకుంటున్నారు. ఏమో సమర్థించుకుంటున్నారు, మేము
మా ధర్మ గ్రంథం ఉంది, మా ధర్మ ఆ, సూత్రాలు ఇదే చెప్తున్నాయి. ఎవరైతే మమ్మల్ని ఫాలో అవ్వరో మీరంతా కూడా మీరంతా కూడా చంపివేయబడాలని చెప్పేసి ఆ విధంగా పిచ్చి వెరెక్కినటువంటి మూర్ఖుల్లాగా దండయాత్ర చేస్తున్నారు ఈ భూమి మీద. సో ఎంత ఘోరంగా జరుగుతుంది చూడండి. ఇదంతా కూడా అసలు శాస్త్రం మీద ఆధారం లేకుండా ఉన్నటువంటి తెలివి తక్కువ వాళ్ళు చేసే పనులు అనేది. సో ఏ మత గ్రంథం కూడా హింస అనేది ప్రేరేపించట్లేదు, కానీ అది సరిగా అర్థం చేసుకోక మూఢత్వంతో మూర్ఖత్వంతో వీళ్ళంతా కూడా ఇటువంటి బీభత్సాన్ని సృష్టిస్తుంది. మొత్తం సృష్టి మీద బీభత్సాన్ని సృష్టిస్తుంది ఈ భూమి మీద. అందుకే భూమాత ఎంతగానో ఓరుస్తుంది, ఎక్కువగానో ఓర్చుకోలేదు. ఆఖరికి ఏం చేస్తుంది, ఒకేసారి హోల్సేల్ లో వీళ్ళందరినీ ఒకేసారి వీళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. అదే కలికి అవతారం కలియుగ అంతంలో వస్తుంది. అప్పుడు ఉంటుంది వీళ్ళకి పండుగ. అప్పుడు వీళ్ళ అసలి బండ వీళ్ళ పని అప్పుడు పడుతున్నాం. సో అప్పటిదాకా సురులు అనేటువంటి వాళ్ళు ఓర్పుతో ఉంటూ వాళ్ళు ఇంకా భక్తి కార్యాన్ని కొనసాగుతూనే ఉండాలి. అదే విధంగా ధర్మ సూత్రానికి ఉల్లంఘించకుండా, భగవంతుడి యొక్క ఆదేశాన్ని ఉల్లంఘించకుండా భగవంతుడు ఇచ్చినటువంటి ఆ మార్గాన్నే వాళ్ళు పయనిస్తుండాలి. అదేవిధంగా భగవతత్వాన్ని సక్రమంగా అర్థం చేసుకోవాలి. ఫిలాసఫీ లేకుండా రిలీజన్ ఎక్కడ ఉంది? ఫిలాసఫీ లేకుండా ఏదో నేను ఊహించి ఇది ధర్మం, నా ఉద్దేశ ప్రకారం ఇది ధర్మం అంటే ఎలా అవుతుంది? మనకి ప్రమాణం కాదు. ప్రమాణం ఏవం శాస్త్రం ప్రమాణం. శాస్త్రం అనేది మనకు ప్రమాణం. ప్రమాణ ఆధారంగా మనం దేనైనా నిర్ధారించాలి. ఏదో ఊహించి ఏదో ఈ విధంగా కాదు. సో అందుకే కృష్ణుడు కూడా ఆయన అవతరించి ప్రత్యేకించి ఇటువంటి ఆసురిక లక్షణాలను ఉన్నటువంటి వాళ్ళని సంహరిస్తారు. సో శిశుపాలుడు గాని, ఆ జరాసంధుడు గాని, కంసుడు గాని వీళ్ళు కూడా ఇదే విధంగా చేసేవారు. జస్ట్ భూమి మీద అల్లకల్లోలాన్ని సృష్టించి జనాల్ని పీడిస్తూ హింసించేవారు. అప్పుడు కృష్ణుడు అవతరించి కంసుడిని, శిశుపాలుడిని, జరాసంధుడిని వధించారు. సో ఇటువంటి వాళ్ళని వధించడమే కాకుండా ధర్మరాజు పరిపాలిస్తున్నటువంటి ఆ హస్తినాపురం ఇప్పుడు ఏదైతే ఉందో, ఆ హస్తినాపురంలో ఉన్నటువంటి ఈ ఆసురిక మూలాలన్నింటినీ కూడా తొలగించి ధర్మ రక్షణార్థం కోసం ఒక సక్రమమైనటువంటి రాజుని నిర్మించడం కోసమే కురుక్షేత్ర యుద్ధం అంతా కూడా జరిగింది. సో ఆ విధంగా ఈ కురుక్షేత్ర యుద్ధం అంతా కూడా ఎందుకు జరిగిందంటే ఆ ధర్మజుడైనటువంటి ధర్మతనయుడైనటువంటి ధర్మరాజుని రాజుగా నియమించడం కోసం. సో ఆ విధంగా అతన్ని రాజుగా నియమించారు. సో రాజుగా పరిపాలిస్తున్నటువంటి పాండవులు వాళ్ళు అంతా కూడా ఒక నిర్ణయానికి వస్తారంటే, ముఖ్యంగా ధర్మరాజు తను కూడా వానప్రస్థం స్వీకరించి ఉత్తర దిశగా బయలుదేరి తపస్సు చేయడానికి బయలుదేరుతారు. ఎందుకంటే భక్తులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా భౌతికంగా అనురక్తి అయి ఉండరు. అంటే నాకు పోస్ట్ పొజిషన్ ఉంది, నేను ఆఖరి నిమిషం దాకా, తుది శ్వాస దాకా, ఈవెన్ నాకు ముసలితనం వచ్చిన దాకా నా సీట్ నిన్ను కాపాడుకోవాలనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండదు. ఒక కార్యాన్ని వాళ్ళకు, ఒక భారాన్ని వాళ్ళకి అప్పచెప్పారు. ఆ కార్యభారం అంతా సక్రమంగా నిర్వర్తించిన తర్వాత ప్రజలందరినీ కూడా ధర్మ మార్గం వైపు నడిపిస్తూ ధర్మ సూత్రాన్ని వాళ్ళకి అందరికీ అందజేస్తూ ఆ విధంగా రాజ్యాన్ని సుభిక్షంగా ఆ విధంగా ధర్మ మార్గంపై నడిపిస్తూ కొంతకాలం పరిపాలించిన తర్వాత ఆ బాధ్యతని వేరే వారికి అప్పచెప్పి వారు వానప్రస్థం తీసుకోవాలి. అది వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ భావన. సో ఎప్పుడైతే యుధిష్ఠిర మహారాజు ఈ విధంగా భావిస్తున్నటువంటి ఆ సందర్భంలో నారద మహర్షి మరియు విదురుడు వారి ఇరువురు కూడా తెలుసు. ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ మొత్తం ఈ అసురులే కాదు, భగవంతుడు ఈ అసుర సంహారం చేసిన తర్వాత ఈ భూమి మీద ఉన్నటువంటి వీరందరూ కూడా సంహరించబడిన తర్వాత తన యొక్క యదుకుల వంశం కూడా సమాప్తం చేస్తున్నారు. అంటే దాన్ని కూడా ఈ యాదవులందరినీ కూడా తనతో పాటు తాను తీసుకెళ్తారు. ఎందుకంటే ఈ యదుకుల వంశం, ఈ యాదవులంతా కూడా భగవంతుడి యొక్క ప్రియ భక్తులు. భగవంతుడి యొక్క వియోగాన్ని తట్టుకోలేక ఒక్క నిమిషం కూడా వాళ్ళు ఉండలేరు. సో వాళ్ళని రప్పించింది భగవంతుడే, మళ్ళీ వాళ్ళని తీసుకెళ్లేది కూడా భగవంతుడే, వాళ్ళని తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా భగవంతుడిది. అందుకే
ఆ ఆ యదుకుల వంశంలో ఉన్నటువంటి యాదవుల్ని ఎవరు కూడా హతమార్చలేరు. వాళ్ళు చాలా బలంతో ఉన్నటువంటి వారు. సో అందుకే వాళ్ళ మధ్య వాళ్ళకి ఒక పోర్ అనేది ఆ విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళు ఈ ప్రభాస క్షేత్రంలో ఆ ఆ వాళ్ళు కొట్టుకుని ఆ విధంగా భగవంతుడితో పాటు అంతర్ధానం అయిపోతారు. అంటే ఇక్కడ భగవంతుడు తన లీలల్ని సమాప్తం చేసుకుంటున్నాడు అంతే. ఈజ్ వైండింగ్ అప్ హిస్ పాస్ట్ టైమ్స్. అంతేగాని అక్కడ అంతా ఏది నశించిపోవట్లేదు అక్కడ. మళ్ళీ ఆ నిత్య లీల, భగవంతుడి యొక్క నిత్య లీల అనేది మళ్ళీ తిరిగి ఆధ్యాత్మిక జగత్తులో తను ఉన్నటువంటి గోలోకంలో మళ్ళీ కొనసాగుతూనే ఉంటుంది తన ప్రియ భక్తులతో. సో ఆ విధంగా భగవంతుడు ఆ లీల చేస్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే పాండవులు ముందుగానే బయలుదేరుతూ ఉండడానికి సిద్ధమైనప్పుడు నారద మహర్షి అంటారు, ఇప్పుడే మీరు తొందరపడకండి, కాసేపు వేచి ఉండండి. సో భగవంతుడు ఎప్పుడైతే తను ఈ భూమిని వదిలిపెడతారో అప్పుడు మీరు కూడా నిష్క్రమించండి, మీరు కూడా బయలుదేరండి ఉత్తర దిశగా అని చెప్పి ఆజ్ఞాపించడం జరుగుతుంది. సో ఇంతలోపు మనం తర్వాత ఈ 51వ శ్లోకానికి ఏదైతే వస్తామో ఇక్కడ ఏమని వర్ణిస్తారంటే, యుధిష్ఠిర మహారాజు బయలుదేరక ముందే ధృతరాష్ట్రుడు మరియు గాంధారి మరియు విదురుడు వీళ్ళంతా కూడా బయలుదేరుతారు. అంటే వీళ్ళందరూ బయలుదేరుతున్నారంటే ఇక్కడ ఏంటంటే యుధిష్ఠిర మహారాజు వాళ్ళని సక్రమంగా చూసుకోవట్లేదు కానీ ఇక్కడ భావన. వాళ్ళు ఆ వయసులో ఆ ముసలితనంలో అంత ఇబ్బంది పడుతూ అసలు ధృతరాష్ట్రుడికి తన యొక్క గది తాను దాటి బయటికి వెళ్ళడంలో కష్టమే. ఎందుకంటే పుట్టుకతో అందురైనటువంటి వాడు ధృతరాష్ట్రుడు. ఇక గాంధారి పరిస్థితి చూసినట్లయితే ఆవిడ భర్త అందుడైతే నేను భర్త కంటే ఎందుకు ఉన్నతంగా ఉండాలి అని ఆవిడ కావాల్సుకునే కండకి గంతలు కొట్టినటువంటి మహా గొప్ప సాధ్వి పతివ్రత ఆవిడ. సో ఆ విధంగా వాళ్ళిద్దరు కూడా వాళ్ళంతట వాళ్ళు స్వతహాగా బయటికి బయలుదేరలేరు, ఇక్కడ కూడా వెళ్ళలేరు, వాళ్ళకు ఒక తోడు కావాలి. సో వాళ్ళతో పాటు విదురుడు కూడా బయలుదేరుతున్నారు. సో ఒక రోజు అంటే అప్పటిదాకా యుధిష్ఠిర మహారాజు వాళ్ళని కంటికి రెప్పలాగా చూసుకున్నాడు. ఇక్కడ ఏ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. మాకు అంతా అన్యాయం చేశారు, మాకు చిన్నప్పటి నుంచి ద్రోహం చేశారు, మాకు న్యాయం జరగలేదని చెప్పి ఎటువంటి ఆలోచన కూడా కించిత్ కూడా అజాత శత్రువు అయినటువంటి ధృతరాష్ట్రుడి యొక్క మనసులో లేదు. ఆయన ఎంతో పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ఆప్యాయతతో మా పెద్దనాన్నగారు అని చెప్పేసి ఆ విధంగా ప్రేమతో చూసుకున్నాడు. సో ఆయన ప్రేమతో చూసుకున్నప్పటికి కూడా వాళ్ళు అక్కడే వాళ్ళు పెట్టినటువంటి పాండవులు ఇచ్చేటటువంటి ఆహారాన్ని భుజిస్తూ అదే హస్తినాపురంలో ఉండిపోయారు. అప్పుడు కఠోరమైనటువంటి వాక్కుల యొక్క వాటిని ప్రయోగిస్తూ విదురుడు అంటాడు, ఇంకా ఇక్కడే కూర్చున్నావు ఏంటయ్యా ఓ ధృతరాష్ట్ర, మీ కుమారులందరినీ హతమార్చినటువంటి పాండవులు పెట్టేటటువంటి భిక్ష స్వీకరిస్తూ ఇంకా ఎలా నీకు ఇక్కడ ఉండాలనిపిస్తుంది, ఇక నువ్వు బయలుదేరాలి, ఇది సమయం, ఇక నువ్వు నీ యొక్క అస్తిత్వాన్ని పవిత్రీకరణ చేసుకోవడానికి, ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి బయలుదేరు అని చెప్పి ఆ విధంగా ఆయన బోధిస్తారు. మనం సర్వ శ్లోకాల్లో ఆయన ఏం చెప్పారనే విషయాన్ని మనం వింటాం. సో ఆయన బోధిస్తారు, విదురుడు ఆ విధంగా జ్ఞానాన్ని ఇస్తారు. ఇది కేవలం ధృతరాష్ట్రుడికి మాత్రమే కాదు, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో నా బంధువులు, నా కుటుంబ సభ్యులైనటువంటి బాంధవ్యంలో ఇరుక్కుపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక చక్కటి పాఠం, ఒక గుణపాఠం. ఎందుకంటే ఒక సమయం, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అన్ని కూడా వాళ్ళ బాధ్యతలంతా కూడా ఎవరికైనా అప్పచెప్పేసి తర్వాత వాళ్ళ మిగతా శేష జీవితం ఏదైతే ఉందో అది భగవంతుడికి పూర్తిగా అర్పించుకోవడానికి వాళ్ళు కేటాయించారు. అంతేగాని నా బంధువులు, నా బాంధవ్యం, నా ఆస్తి అనుకుంటూ ఆఖరి శ్వాస ద్వారా అలాగే భౌతికంగా ఆకర్షితులై అదే విధంగా భౌతిక భావంతో శరీరం వదలడం కాదు. సో ప్రాయశ్చిత్తం అనేది మన సనాతన ధర్మంలో ఈ ప్రాయశ్చిత్తం అనేటువంటి ఒక పద్ధతి మనకి ఇవ్వడం జరిగింది. సో అందుకే ఆ విధంగా జ్ఞానాన్ని బోధించిన తర్వాత మహాత్మా విదురుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని స్వీకరించి అప్పుడు బయలుదేరుతారు. అప్పుడు ముగ్గురు కూడా కలిసి బయలుదేరుతారు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ, ధృతరాష్ట్ర సహ భాత్ర అంటే భ్రాత అంటే తమ్ముడు, భ్రాత అంటే సోదరుడు, గాంధార్యాం చ స్వభార్యయ, గాంధార్యాం స్వచ భార్యయ అంటే భర్త వెళ్తున్నప్పుడు భార్య కూడా భర్త యొక్క అడుగుజాడల్లో నడవాలి. అది అటువంటి భార్యను సద్ధర్మచారిణి అంటారు. ధర్మాచరణ చేస్తున్నప్పుడు భార్య
అన్ని విధాలుగా భర్తకి సహకరించారు. నువ్వు వెళ్తే వెళ్ళు, నేను హాయిగా ఇక్కడ నీ ప్యాలెస్ లో రిలాక్స్ అవుతానని కాదు ఇక్కడ. సో గాంధారి కూడా బయలుదేరింది ధృతరాష్ట్రుడితో. సో ఎటు వెళ్ళారు? దక్షిణే హిమవతి ఋషిణామాశ్రమం గత. దక్షిణే అంటే దక్షిణ దిక్కు బయలుదేరారు. సో ఏంటి దక్షిణ దిక్కు? ఏంటి దక్షిణ వైపు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే అక్కడ చాలా అత్యంత పవిత్రమైనటువంటి హిమ శిఖరములు ఉన్నవి. అదే విధంగా గంగా నది ప్రవహిస్తున్నటువంటి ఆ అత్యంత పవిత్రమైనటువంటి దివ్య క్షేత్రం అది. సో ఎక్కడైనా గంగ ప్రవహిస్తుంటే కేవలం గంగా అనే ఆ నామాన్ని ఉచ్చరించినంత మాత్రం చేతనే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ పటాపంచలైపోతాయి. సో అటువంటిది ఆ గంగా నది యొక్క తీరాన ఎంతో సమీపంలో ఉంటూ సాధన చేస్తే ఎంత ఎంత ఉన్నతమైనటువంటి మనం ఎంతో అత్యంత శీఘ్రంగా మన చైతన్యంలో పరివర్తన వస్తుంది. సో ఆ విధంగా ఆ ప్రదేశాన్ని ఎన్నుకున్నారు, దక్షిణం వైపు ఉన్నటువంటి హిమాలయాల వైపు. సో ఇక్కడంతా కూడా ఋషులు ఉన్నారట, ఋషులు మునులంతా ఉన్నారు, వాళ్ళ యొక్క ఆశ్రమాలు ఇక్కడ ఉన్నాయి. సో ఈ తర్వాయి శ్లోకాలు ఇంకా వివరణిస్తారు. అంటే ఈ పుణ్యక్షేత్రాల్లో మనం బయట ఇతర ప్రదేశాల్లో ఉండి సాధన చేసేదానికి పుణ్యక్షేత్రాల్లో సాధన చేసేటటువంటి దానికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఎందుకంటే పుణ్యక్షేత్రాల్లో మనం ఏదైతే తపస్సును ఆచరిస్తామో ఆ తపస్సు వల్ల మనం అత్యంత శీఘ్రంగా మనలో పవిత్రీకరణ అనేది ఏర్పడుతుంది. అందుకే తప్పనిసరిగా మనం జీవించినటువంటి కాలంలో పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలనేటువంటి విషయాన్ని మనకు చెప్తారు. ఈ పంచాంగ భక్తి విధానంలో మన రూపగస్వామి ఇచ్చినటువంటి 5 అంగాల్లో ఒకటి భాగవత శ్రవణం, తర్వాత నామకీర్తన, అదే విధంగా మథురావాసం కూడా చెప్తారు. మథురావాసం అంటే అర్థం ఏంటంటే మథురావాసం అంటే మథురాలో వెళ్ళి తిష్టేయడం కాదు. అక్కడ మథురావాసం అంటే భగవంతుడు చేసినటువంటి లీలాస్థలాన్ని దర్శించాలి, ఇది అర్థం అన్నమాట. సో ఇటువంటి పుణ్యక్షేత్రాలలో వెళ్ళి తపస్సు చేస్తే అక్కడ మనకి ఎందుకు శీఘ్రంగా ఫలితం దక్కుతుందంటే అక్కడ ఋషులు మునులు ఉన్నారు. వాళ్ళు ఎంతో తపస్సు సాధన చేసినటువంటి కారణం చేత అక్కడ ఉన్నటువంటి ఆ ఈతర్లో అక్కడ ఉన్నటువంటి ఆ క్షేత్రం యొక్క ఆ ప్రభావం ఆ క్షేత్రాన్ని సందర్శించినటువంటి వ్యక్తి మీద కూడా ఎంతో చూపుతుంది. అందుకే అత్యంత శీఘ్రంగా వాళ్ళు భక్తిలో ఉత్తీర్ణత సాధిస్తారు. సో వీళ్ళంతా కూడా ఇక వాళ్ళ శేష జీవితాన్ని పూర్తిగా తపస్సుకి కేటాయించాలని చెప్పి ముగ్గురు కూడా బయలుదేరారు దక్షిణం వైపు ఉన్నటువంటి హిమాలయాల వైపు. సో ఒకరోజు ఉదయాన్నే యుధిష్ఠిర మహారాజు లేచి వాళ్ళ పెద్దనాన్నగారు అయినటువంటి ధృతరాష్ట్రుడు గదిలో ఉన్నారా అని లేచి చూస్తున్నారు. సో గదిలో కనపడకపోయేసరికి చాలా దిగ్భ్రాంతికి గురవడమే కాకుండా చాలా మనస్తాపన గురయ్యాడు యుధిష్ఠిర మహారాజు. ఎందుకంటే ఆయన మనసు ప్రేమతో నిండినటువంటి మనసు. సో ఆయన అజాత శత్రువు, ఎటువంటి వాళ్ళ మీద ద్వేషము, ఈర్ష, అసూయ లేనటువంటి నిర్మత్సరుడు, అంటే ఎటువంటి ఈర్ష లేనటువంటి వాడు. సో అటువంటి మహాభక్తుడైనటువంటి యుధిష్ఠిరుడు అయ్యో మా పెద్దనాన్నగారు కనపడట్లేదని చెప్పేసి చాలా బాధపడుతున్నాడు. కానీ పెద్దనాన్నగారు ఒంటరిగా మాత్రం బయలుదేరలేరు, ఎక్కడ కూడా బయటికి వెళ్ళలేనటువంటి విషయం తెలిసిన. సో మళ్ళీ తన పెద్దమ్మ గారు అయినటువంటి గాంధారి వైపు చూడడం మొదలుపెట్టారు. గాంధారి కూడా కనపడట్లేదు. సో వీళ్ళిద్దరు కనపడట్లేదు, మరి వీళ్ళిద్దరిని ఎవరు తీసుకెళ్లారు అని చెప్పి విదురుడు వైపు చూడగానే విదురుడు కూడా అక్కడ లేరనమాట. సో అప్పుడు అర్థమైపోయింది. సో వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఈ విషయాన్ని సంజయుడికి చెప్తారు. ఓ సంజయ్, ముగ్గురు కూడా కనపడట్లేదు అంటే అప్పుడు సంజయుడు, యుధిష్ఠిరుడు ముగ్గురు ఇద్దరు కూడా బాధపడతారు. అయ్యో మాకు ఒక మాట కూడా చెప్పకుండా బయలుదేరారే, మాకు చెప్పలేదే, ఇలా వెళ్ళిపోయారే, ఈ గృహాన్ని నిష్క్రమించారే అని చెప్పేసి బాధపడుతుంటారు. ఇక్కడ సమస్య ఏంటంటే మాట చెప్పారనుకోండి, మాట చెప్పి వెళ్తే ఎవరు కూడా పంపించారు ఇక్కడ. ఎందుకంటే ఆ ప్రేమ, అనురాగము, ఆప్యాయత, అనుబంధం అనేది ఎంత గాఢంగా ముడివేయబడి ఉంటుందంటే వాళ్ళ హృదయాల్లో వాళ్ళు ఒప్పుకోరు. జస్ట్ లైక్ ఒక పెద్ద డ్రామా చేయాల్సి శ్రీపాద ఆదిశంకరాచార్యులు గారు కూడా సన్యాసం తీసుకోవడానికి వాళ్ళ తల్లిగారు ఎప్పుడు నైనా నువ్వు సన్యాసం స్వీకరించని చెప్పి ఆవిడ హాయిగా సగనంపలేదు. సన్యాసం స్వీకరించడానికి ఎంతో పెద్ద డ్రామా చేయాల్సి వచ్చింది. ఒక సరోవరంలో దిగి స్నానం ఆచరిస్తూ ముసలి తన కాల్ని నిర్బంధించింది. ఇక నేను సన్యాసం తీసుకుంటానంటే నాకు వదిలిపెడుతుందని చెప్తే అప్పుడు తల్లి ఒప్పుకుంది, నాయన నువ్వు సన్యాసం తీసుకోమంటే అప్పుడు
తల్లి ఆజ్ఞాపించిందని చెప్పేసి అప్పుడు బయటపడతాడు, అంతేగాని అంత పెద్ద డ్రామా చేయాల్సి వస్తుంది. సో అందుకే ఎవరికి చెప్పకుండా వెళ్ళడం అంటే అర్థం ఇదే అనమాట. భావన ఏంటంటే ఇక ఆ, జీవితం అనేది ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎన్నిసార్లు ఎంతకాలం జీవించినా ఆఖరికి అంతా ఒకరోజు సమాప్తం అయిపోతుంది, అంతా కూడా ఒకరోజు నశించిపోతుంది. మృత్యు సర్వహరస్యాహం అంటే మృత్యు అనేది వచ్చినప్పుడు అన్ని కూడా హరించి వేస్తుంది. మనం పెద్ద పెద్ద రాజ్యాలు, పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకున్నా, మనం ఎంతో ఆస్తిపాస్తులు కూడబెట్టుకున్నా సరే అన్ని కూడా మృత్యు వచ్చి హరించి వేస్తుంది. సో మృత్యు అనేది మన అన్ని సమస్తం హరింపజేసే ముందే మనం వాటి నుంచి ఆ ఆసక్తిని వదులుకోవడం సర్వశ్రేష్టం. ఎందుకంటే అదే విధమైనటువంటి ఆసక్తితో మనం శరీరాన్ని కనుక త్యజించినట్లయితే మళ్ళీ తర్వాయి జన్మలో మళ్ళీ మనం ఇంకో జన్మ ఎత్తాల్సిందే ఇక్కడ భౌతిక ప్రపంచం. ఎందుకంటే ఆసక్తి అనేది మనం చంపుకోలేదు, ఆసక్తిని మనం వదలలేదు, ఇంకా వాటి మీద ఆసక్తి, ఆ వ్యామోహాలు పెంచుకునే ఉన్నాం కాబట్టి మళ్ళీ మనం తిరిగి వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. అందుకే శరీరం అనేది భస్మైపోయి పంచభూతాల్లో కలిసిపోయే ముందే మన కోరికలన్నీ, భౌతికమైనటువంటి ఆసక్తులన్నీ కూడా దానికి వదిలేసాడు. అందుకే ఈ వానప్రస్థాశ్రమం అనేది మనకు నిర్దేశించబడింది మన సనాతన ధర్మంలో. సో దాన్ని కనుక ఎవరు అవలంబించకపోతే ఆఖరి నిమిషం దాకా నా బిడ్డ, నా కొడుకు, నా మనవరాలు, నా మనవడు, నా ఆస్తిపాస్తున్నటువంటి భావంతోనే ఆ శరీరాన్ని వదిలి మళ్ళీ అదే విధంగా మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. అది మానవ జన్మ వస్తుందో మళ్ళీ మానవ జన్మ రాదు అనేది గ్యారంటీ కూడా లేదు. సో అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ వీళ్ళంతా కూడా విదురుడి యొక్క చెప్పినటువంటి ఆజ్ఞని పాటిస్తూ బయలుదేరారు. తర్వాత వాళ్ళ శేషజీవి వాళ్ళ అస్తిత్వాన్ని పవిత్రీకరణ చేసుకోవాలి. సో నారదమ్మ తర్వాత ఈ విధంగా వాళ్ళిద్దరు కూడా బాధపడుతున్నారు. సంజయుడును యుధిష్ఠిర మహారాజు మనకు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళలేదు అని చెప్పేసి. ఆ తర్వాత నారద మహర్షి వస్తారు. నారద మహర్షి వచ్చేసి ఆయన చెప్తారు, ఈ భౌతిక జగత్తులో ఏది కూడా శాశ్వతం కాదు నాయన, అది మీకు తెలిసిన విషయమే. సో అనవసరంగా మీ ఆప్యాయతలు, ఆనందాలన్నీ కూడా అశాశ్వతమైనటువంటి వాటిని రేపకండి. సో ఇదంతా కూడా తాత్కాలికమని చెప్పి ఆ విధంగా జ్ఞానాన్ని ఇస్తారు. ఆ జ్ఞానాన్ని ఇచ్చి ఆయన అంటారు, భగవంతుడు ఎప్పుడైతే తన లీలల్ని కూడా సమాప్తం చేసుకొని ఆయన ఎప్పుడైతే తన స్వధామానికి బయలుదేరుతారు, కృష్ణ స్వధామో ఉపగతే అంటే కృష్ణుడు తన స్వధామానికి ఎప్పుడైతే బయలుదేరుతారు అప్పుడు కూడా మీరు మీ రాజ్యాన్ని, బాధ్యతని వేరే వారికి అప్పచెప్పి మీరు నిష్క్రమించండి, మీరు బయలుదేరండి ఉత్తర దిశగా అని చెప్పి ఆజ్ఞాపిస్తారు. సో ఆ విధంగా పాండవులంతా కూడా ఉత్తరం వైపు బయలుదేరుతారు. సో ఈ విధంగా మనం తర్వాయి అధ్యాయంలో అంటే 51, 52 నుంచి వాళ్ళు హిమాలయాల వైపు వెళ్ళి ఏం చేస్తున్నారు, ఎలా ఎటువంటి తపస్సాధన చేస్తున్నారు. సో పాండవులు కూడా చూడండి, ఇంత పెద్ద హస్తినాపురం, ఇంత రాజ్యం ఉంది, ఇంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, అంత సునాయాసంగా వదిలేశాడు ఈ ధర్మరాజు. అంటే వాళ్ళని నిజంగా ఇది భక్తులు మాత్రమే సాధ్యపడుతుంది. పెద్ద యుద్ధమే జరిగింది, కురుక్షేత్ర యుద్ధం. యుధిష్ఠిర మహారాజుని సామ్రాట్టుగా నియమించడానికి ఇంత పెద్ద యుద్ధమే జరిగింది. ఆఖరికి ఇంత పెద్ద రాజ్యాన్ని చేజిక్కించుకున్న తర్వాత కించిత్ కూడా ఆయన మనసులో ఇటువంటి రాజ్యాన్ని భోగించాలనేటువంటి వ్యామోహం లేదు. అటువంటి స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి భక్తులు ఈ పాండవులంతా. సో వీళ్ళని ఉదాహరణగా తీసుకొని మనం ఎన్నో నేర్చుకోవాల్సి ఉంది ఇక్కడ. సో అది మనం ఈ పాఠంలో ఇక్కడ వింటాం, ఈరోజు చదివినటువంటి శ్లోకం. హరే కృష్ణ. సో ఇక్కడికి ఈరోజు ముగిద్దాం. సో ఈరోజు చర్చించినటువంటి విషయాంశాల్లో ఎవరికైనా ప్రశ్నలు కానీ వ్యాఖ్యలు కానీ ఉంటే అడగవచ్చు, చెప్పండి. చాలా ధన్యవాదాలు ప్రభుజీ. చాలా అద్భుతంగా 3 శ్లోకాలు చాలా విపులంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా చాలా ధన్యవాదాలు. మనం అన్నట్టుగా ప్రభుపాదులు గారు రాసినట్టుగా కూడా ఫస్ట్ శ్లోకంలో భక్తులు అభక్తులు భగవంతుని చూసే విధానాన్ని బట్టి ఆయన కాలరూపము, మామూలు భగవంతుడి రూపము మనకు తెలిసింది. అంతేగాని ఆయన ఏదో కాలరూపంలో వచ్చి భయపెట్టడం అన్నట్టుగా కాకుండా ఆ పాయింట్ చాలా అద్భుతంగా ఉంది రోజు. అందుకని ఆ భక్తులందరూ కూడా ఆ కాలరూపంని చూస్తున్నారు కాబట్టి భయపడుతున్నారు కాబట్టి రూపం లేదు అని అనుకుంటారు కూడాను అనే పాయింట్ కూడా చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు. కొంచెం సమయం ఉందా ప్రభుజీ? ఒక 2 ప్రశ్నలు తీసుకోవడానికి మీకు ఆల్మోస్ట్ 1 గంటన్నర అయింది. ఎవరికైనా ప్రశ్న ప్రభుజీ దగ్గర కొంచెం సమయం ఉంది. బాలాజీ ప్రభు, మీరు ఏమైనా ప్రశ్న అడుగుతారా? హరే కృష్ణ ప్రభుజీ, ఉంది ప్రభుజీ.
ధన్యవాద ప్రణామం ప్రభుజీ. ఒక ప్రశ్న. యాక్చువల్గా శ్రీకృష్ణ పరమాత్ముని అందే చిన్నప్పుడు యశోదామాత దగ్గర నోరు తెరిచినప్పుడు ఈ ఏ, ఈ ప్రపంచాలన్నీ నోట్లో కనిపిస్తాయి కదా. బట్ మనం ఈ ప్రపంచాలన్నీ బయట అంటే ఆ, ఉన్నాయని చెప్పి అంటున్నాము. సో యాక్చువల్గా మనం శ్రీకృష్ణ భగవాన్ లోపల ఉన్నామా లేకపోతే బయట ఉన్నామా అని ఒక సందేహం ప్రభుజీ. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? భగవంతుడు ఆయన అచింత్యమైనటువంటి శక్తి ఒకటి ఉంటుంది. అచింత్య అంటే ఇన్కన్సీవబుల్. మనం మన లౌకికమైనటువంటి చర్మచక్షులతో మన యొక్క పరిమితమైనటువంటి జ్ఞానంతో అది అర్థం చేసుకోలేం. సో భగవంతుడి ఈ అనంత కోటి బ్రహ్మాండాలన్నీ కూడా భగవంతుడిలో ఇమిడి ఉన్నాయి. అలాగే భగవంతుడు కూడా జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గోలోక ఏవ నివసతి అఖిలాత్మ భూత బ్రహ్మ సమితిలో మనం చదువుతాం. గోలోక ఏవ నివసతి అఖిలాత్మ భూత. గోలోకంలో భగవంతుడి కృష్ణుడు నివసిస్తుంటారు. గోలోకంలో శాశ్వతంగా ఆయన ఉంటారు. ఆయన యొక్క ధామం శాశ్వతమైనటువంటి ధామం గోలోకం. సో అఖిలాత్మ భూత మళ్ళీ అదే విధంగా ఈ సమస్త చరాచర జగత్తులో ఉన్నటువంటి సర్వ ప్రాణుల యొక్క హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు. అందరి యొక్క హృదయస్థంలో సాక్షిపుతుడిగా పరమాత్మగా ఉన్నాడు. మరి గోలోకంలో ఉన్నాడు, ఇక్కడ అందరి యొక్క హృదయంలో కూడా పరమాత్మలో ఉన్నాడు. అంటే హృదయంలో ఉన్నాడా గోలోకంలో అంటే అదే భగవంతుడి యొక్క శక్తి అనుభూతి. గోలోకంలో ఉంటాడు, ఉండగలడు. అలాగే అందరి యొక్క హృదయస్థంలో కూడా పరమాత్మ రూపంలో భగవంతుడు ఉండగలడు. అది భగవంతుడికి సాధ్యపడుతుంది. సో అందుకే దాన్ని అత్యంత శక్తి అంటారు. సో యశోదమ్మకి కృష్ణుడు ఈ అనంతకోటి బ్రహ్మాండాలన్నీ కూడా తన యొక్క నోట్లో చూపించారు. అలాగే ఈ బ్రహ్మాండాలు ఆయనలో ఇవి ఉన్నాయి. అలాగే ఆ బ్రహ్మాండంలో భగవంతుడు కూడా ఆయన ఇవన్నీ కూడా ఆయన యొక్క పర్యవేక్షణలో ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఆయన వీటన్నిటిని నడిపిస్తున్నాడు. ఈ బ్రహ్మాండాలన్నీ కూడా అవి రొటేట్ అవుతున్నాయి. దే ఆర్ రొటేటింగ్ ఆన్ దేర్ ఓన్ ఆర్బిట్. సో అవి అంతా మొత్తం అంతరిక్షంలో ఒకదాన్ని ఒక ఢీ కొనకుండా అది ఉంది అంటే దాన్ని భగవంతుడు నియంత్రణలో పెట్టాడు. బికాజ్ ఆయన కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి అది ఒకదాని ఒక ఢీ కొనకుండా అది ఆర్బిట్ లో అవి తిరుగుతున్నాయి. వాటి కక్షలో అవి పరిభ్రమిస్తున్నాయి. ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది భగవంతుడి యొక్క అచింత్య శక్తి యొక్క లక్షణం. భగవంతుడికి ఏదైనా సాధ్యపడుతుంది. ఈ నోట్లో చూపిస్తాడు బ్రహ్మాండాన్ని. మనం భగవంతుడు అలాగే విశ్వాన్ని అంతా కూడా విశ్వాలన్నీ కూడా చూపిస్తూ ఆయన ఒక విరాట రూపాన్ని కూడా ప్రదర్శిస్తాడు. అది భగవంతుడి యొక్క గొప్పతనం. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రభుజీ ఇప్పుడు విరాట రూపము అంటే విశ్వరూపమా ప్రభుజీ? మొత్తం విశ్వాలన్నీ కూడా ఇమిడి ఉన్నటువంటి స్వరూపం. ఎందుకంటే సాధారణమైనటువంటి వ్యక్తులకి భగవంతుడు విరాట రూపాన్ని చూపించడానికి ఎన్నో కారణాలు చెప్తారు మన భగవద్గీత. ఒక కారణం వచ్చేసి భవిష్యత్తులో ఎవరైనా వచ్చేసి నేను భగవంతుడి యొక్క అవతారం అంటే, నైనా నువ్వు భగవంతుడి యొక్క అవతారం అయితే విరాట రూపాన్ని చూపించవయ్యా అని మనం అడగవచ్చు. భగవంతుడు విరాట రూపాన్ని ప్రదర్శించడం అంటే అది చాలా అద్భుతమైనటువంటి ఒక రూపం. అది దాన్ని సాధారణమైనటువంటి మన చర్మచక్షులతో చూడలేము. ఎప్పుడైతే విరాట రూపాన్ని చూపిస్తారో భగవంతుడు అర్జునుడికి దివ్య చక్షువులను ఇవ్వడం జరుగుతుంది. ఆ దివ్య నేత్రములతో ఈ అద్భుతమైనటువంటి ఆ రూపాన్ని అర్జునుడు గాంచగలడు, చూడగలుగుతున్నాడు. అది మన సామాన్యుల వల్ల సాధ్యపడదు ఆ రూపాన్ని చూడడం అనేది అంత ఈజీ కాదు. మొత్తం ఈ సముద్రములన్నీ కూడా ఆ రూపంలో ఉంటాయి. మొత్తం ఈ గ్రహాలన్నీ, ఈ భూమండలం అంతా, పర్వతాలు, శిఖరాలు, సముద్రములు మొత్తం అంతా కూడా విరాట రూపంలో ఉన్నాయి. సాక్షాత్తు ఆ సూర్యుడు, చంద్రుడు భగవంతుడి యొక్క చక్షువులుగా, నేత్రములుగా ఉంటారు ఆ విరాట రూపం. ఆ విధంగా ఉంటుంది ఆ రూపం. విశ్వరూపం ఉంటుంది. విశ్వరూపం విరాట రూపం అంటే విశ్వరూపం అనుకోవాలి ప్రభుజీ. అవునా ప్రభుజీ? అంతే రెండు ఒకటే. విరాట రూపం అన్నా విశ్వరూపం అన్నా. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ప్రభుజీ చాలా అద్భుతంగా ఈరోజు
మూడు శ్లోకాల గురించి చాలా అద్భుతంగా వివరించారు ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు. మీరు మళ్ళీ ఇలాగే వచ్చి మాకు ప్రవచనం చెప్పాలని కోరుకుంటూ మీ అనుమతితోటి వాళ్ళు ఇంకా ఇక్కడ క్లాస్ ముగిద్దాం ప్రభుజీ. వాంఛాకల్పతరు అవకాశం ఇచ్చినందుకు అనంత కోటి బృందానికి జై, శ్రీమద్ భాగవతానికి జై, శ్రీ కీర్తిదాస ప్రభుజీకి జై. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలండి. మళ్ళీ రేపు ఇంకొక ప్రవచనంలో కలుద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు.